రంజిత్ అంతా రెడీయా? ఆర్టిస్ట్ ఓకే. ఏం చేస్తున్నావు? పని లేదా? కౌశిక్, హర్షిని, అభి ఇంకా రెడీ కాలేదా? పార్కు కూర్చున్నట్టు ఇష్టం వచ్చినప్పుడు రావడం కాదు, 10 నిమిషాల్లో రెడీగా ఉండాలి. గో. పాపానికి నరకాన్ని స్పెల్లింగ్ రాసిస్తున్నాడు మంచి అత్త. కష్టాలు మనుషులకు కాకపోతే అట్లాంటి దరిద్రులకు వస్తాయా? ఏదో ఒకటి చేయాలి. మీ ఓదార్పు యాత్రలు అయితే జీతం తీసుకున్న పాపాన్ని కాస్త పని చేయండి రా. రే ఏంట్రా నువ్వు ఎప్పుడు దొబ్బుతూ ఉంటావు? ఈ సొల్లు ఆపి షూటింగ్ స్టార్ట్ చేయాలి. పదండి ఇంకా ఆ కెమెరా తీసుకురా, ఆన్ చేయి. డైలాగులు ఇచ్చావా? వెళ్ళు రీడింగ్ చెప్పిపో. కాస్త ఫోకస్ ఇచ్చి చావు. యాక్షన్. హర్షిని, నా కోసం ఏం చేసావు? సర్ప్రైజ్. వావ్, ఉప్మా. ఐ లవ్ ఉప్మా తెలుసా? ఇది ఉప్మానా? మా 4 ఫాదర్స్ కూడా ఇంత గలీజ్ ఉప్మా తినున్నారు. డివోర్స్. నా జీవితం ఇంతేనా? బాధపడకు తల్లి, మీలాంటి వంటలో లాంటి వంటల కోసమే ఈ చెంచాలు తయారు చేశారు. ఏం చెంచాలు స్వామి అవి? చంపక చెంచాలు. నువ్వు ఏ వంట చేసినా అది పెంటలా ఉన్నా ఈ చెంచాతో తినిపించినా తిన్నా గిన్నెలు నాకేస్తాడు మీ ఆయన. అవ్వకపోతే తిట్టు. సరే స్వామి, ఇది ఒకసారి టేస్ట్ చేయండి. బిల్డప్ ఉన్నారా? మొన్నటికి మొన్న ఏం చేశాడో తెలుసా? స్క్రిప్టా? నిన్ను జీతం ఇచ్చి పెట్టుకున్నాను చూడు, నన్ను అనుకోవాలి. ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటా? ఇందులో పంచులేవి ప్రాసలేవి. దీన్ని కామెడీ అంటారా? ఇది తీయడానికే కాదు, చదవడానికి చండాలంగా ఉంది. అదేంటి, కామెడీ బాగానే వర్కౌట్ అవుతుందిగా. వ్యూసా? తమరు రాసింది తీయడం కంటే ఈ రాళ్ళు పెట్టుకుంటే మీ జీవితం మారిపోతుంది. ఈ వీడియో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. లాంటి వీడియోలు తీసుకోవడం బెటర్. చెప్పింది రాయ్ పో. ఒరే ఇది మరీ అన్యాయం రా. నువ్వు ఎందుకు ఊరుకున్నావు అసలు? ఏంట్రా చూపు? గుడ్లు తీసి గోళీలు ఆడుకుంటాను. ముందు సరిగ్గా రాయడం నేర్చుకో. ఇలా రోజుకో రకంగా హింసిస్తాడు రా. నిన్నటికి నిన్న కప్పు టీ ఎక్స్ట్రా తాగానని చెప్పి 1 గంట సేపు క్లాస్ పీకాడు రా. మొన్న ఎందుకులే బాత్రూంలో 5 సెకండ్లు ఎక్స్ట్రా ఉన్నానని చూడు ఎలా కొట్టాడు. ఇంకా చెప్పకరా. ప్రపంచంలో ఉన్న దరిద్రం మొత్తం మన ఉద్యోగాల్లోనే ఉన్నట్టుందిరా. ఏదో ఒకటి చేయాలబ్బా. మీ బతుకులకి నేను చెప్పించేయడం తప్ప వేరే చేత కాదు. ఎవర్రా? చూడరా రే. ఈ బల్బు వల్లే త్రివిక్రమ వలసినోడివి తింగరదోలా మిగిలిపోయావు. ఇప్పుడు నేను చెప్పే ఐడియా మీరు కనుక పాటిస్తే మీ లైఫ్స్ చేంజ్ అయిపోతాయి. రిజైన్ చేస్తున్నావా? ఈ టైమింగే కాస్త పేపర్ మీద పెడితే మంచి డైలాగ్ రైటర్ అన్న అవుతావు. అయినా నీకు ఇప్పుడు అంత హ్యాపీనెస్ ఇవ్వలేనురా. నువ్వు చచ్చినట్టు నా కిందే బతకాలి.
ఏంటో తెలుసా? గత జన్మ జ్ఞాపకాల ఎస్, ఇప్పటి వరకు మనం చేసిన స్క్రిప్ట్స్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇంపోజిషన్ రాపేయడానికే ఏంది? కాదు, మీ ఫెయిల్యూర్స్ మీకు చూపిద్దామని తీసుకొచ్చాను. కంపెనీ కొంచెం బాగుపడడానికి ఒక బ్రిలియంట్ ఐడియాతో వచ్చాను. ఓ బ్రిలియంట్ అని నువ్వే ఫిక్స్ అయిపోయావా? పక్క కంపెనీ వాళ్ళు వెబ్ సిరీస్లని అవని ఇవని బ్రిలియంట్ ఐడియాస్తో మంచి మంచి వెబ్ సిరీస్లు చేస్తున్నారు. మనం కూడా కాస్త ఈ దిక్కుమాలిన యాడ్లు ఆపేసి అలాంటివి ఏమన్నా చేద్దాం. ఎలా ఉండాలంటే దెబ్బకి పాపులర్ అయిపోవాలి. మొన్న నిన్ను తిట్టింది దీనికోసమేనా? అయినా ఈ సిరీస్లో ఎందుకు కొత్తగా? ఇదే ఐడియా నేను ఆల్రెడీ అభిగడికి చెప్పడం జరిగింది. ఆయన కొన్ని దిక్కుమాలిన సలహాలు సూచనలు ఇచ్చారు. నేను పెన్ను పెట్టకపోతే నీకు దిక్కులేదురా. వినపడింది. ఈ దిక్కుమాలిన సెటైర్లు ఆపి కాస్త డిస్కషన్లో పార్టిసిపేట్ చేయి, లేదంటే తమని రైటర్గా తీసేయాల్సి వస్తుంది. అసలు నేను పెన్ను పట్టకుండా నీకు ప్రమోషన్లు ఎట్లా వచ్చాయి? చెట్లు నేను పెంచాను, కాయలు నువ్వు కోసుకొని తింటున్నావు. బ్లడీ ఫ్రూట్ ఫెలో. నేను డైరెక్టర్గా చేశాను కాబట్టి అంతోకింతో ఆ యాడ్స్ ఆడాయి, లేదంటే ఎక్స్ట్రాలు చాలు కానీ అయినా ఈ సిరీస్లో ఎందుకు కొత్తగా? మనల్ని చంపుకు తినడానికి. ఇప్పుడు ఉన్నవి చేయడానికే కింద మీద పడుతున్నాం. కొంచెం మా గురించి కూడా ఆలోచించవచ్చు కదా. మీ గురించి ఆలోచించాను కాబట్టి ఈ డెసిషన్కి వచ్చాను. మీ జీవితాలు మార్చుకోవాలని మీకుందా? ఒరే, జీవితాలు మార్చేంత సీన్ నీకు లేదు కానీ జీవితాలు పెరిగేలా చూడరా నాయన చాలు. అది కూడా జరుగుతుంది. ఒట్టు ఆపండి. మీ జీవితాలు మార్చే బాధ్యత నాది. చాలా సింపుల్. కొత్తగా ఆలోచించండి, కొత్త ఐడియాస్ ఇవ్వండి. ఐడియాస్ ఎలా ఉండాలంటే మార్కెట్ షేక్ అయిపోవాలి. నీ దగ్గర లేవని చెప్పొచ్చు కదా, పడేస్తాం ఎందుకు ఈ గోలంతా? ఆహా, ఇప్పటి వరకు తమరు ఇచ్చిన ఐడియాలకి లక్షలు ఇచ్చి పడ్డాయి. మరి అరగంటలో వస్తా. కొత్త ఐడియాలతో రెడీగా ఉండండి. లేదనుకో రే అభిగా నీ ఉద్యోగం పోద్ది. రే 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 ఈడేంట్రా కుంపటి తెచ్చి నా కుడి కింద పెట్టాడు. అదే కదరా, ఇప్పుడు ఏం చేద్దాం? లవ్ స్టోరీ చేద్దామా? నేను హీరోయిన్గా చేయనా? నువ్వు తప్ప మాకు ఇంకో ఆప్షన్ లేదు కదా హర్చు. థ్యాంక్ యూ. రే మీరు సరసాలు ఆపంటారా బాబా? ఐ వాంట్ న్యూ ఫేస్. నీ ఫేసు ఆడొప్పుకోడు. అవును, వాడు ఎందుకు ఒప్పుకుంటాడు? అందుకే ఒక నిమిషం ఆగు, నేను చెప్తాను. ఇవన్నీ పక్కన పెట్టేసి ముందు మన కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. కాస్టింగ్ గురించి తర్వాత చూద్దాం. థ్రిల్లర్ చేద్దామా? బాగుంది ఐడియా. థ్రిల్లరా? రాసేసరికి తెల్లారిపోద్ది. ఆ కామెడీ డ్రామా అది ట్రై చేద్దాం. సరే, థ్రిల్లర్ కామెడీ చేద్దాం. నువ్వు తిప్పి థ్రిల్లర్ దగ్గర తిరుగుతావా? మనకు క్రిటిక్లు ఎక్కువ, క్రియేటివిటీ తక్కువ. రే, బొమ్మరిల్లు సినిమాని సిరీస్లో చేద్దామా? రే దాని స్పూఫ్ అంటారా? ఏమైనా ఉపయోగపడే ఐడియాలు చెప్పండి రా. నాకు ఒక ఐడియా వచ్చింది. సినిమా కాదు, సిరీస్ కాదు, సీరియల్ ఇద్దామా? హలో, నీ బ్రెయిన్లో బల్బ్ ఉంటుంది చూసావు, అది ఏమన్నా పనికొచ్చేవో చెప్పొచ్చు కదా. ఆ పని చెప్పేది వినండి. ఋతురాగాల నుండి మనసు మమతా సీరియల్ దాకా ఎంత చెత్త తీసినా, ఎన్ని ఎదవేడుపులు ఏడ్చినా, ఏ పిల్ల ఎంతమందిని పెళ్లి చేసుకున్నా చూశారు, చూస్తున్నారు, చూస్తూనే ఉంటారు. సో మనం ఇప్పుడు సీరియల్ దిద్దాం. వ్యూయర్ లిస్టు సప్పని పెరిగిపోద్ది. వాట్సే? అవును, ఎప్పుడు సీరియల్ చూడని ఐటీ పాపల్ని లాగేయచ్చు. రచ్చే. బాగానే ఉంది కానీ ఏం బేస్ చేసుకొని సీరియల్ చేద్దాం? నేను చెప్తాగా, చూడరా, నిజ జీవితంలో జరిగే ప్రతి మ్యాటర్ రోడ్డు మీద పెట్టడమే సీరియల్ అంటే. ఇప్పుడు అత్తమామల గొడవలు, దాని తర్వాత తోడి గొడవలతో గొడవలు, డౌరీ విషయాల్లో గొడవలు, సెకండ్ సెటప్ విషయాలు, ఇలా న్యూస్ పేపర్లో వచ్చే ప్రతి విషయం మన స్టోరీయే. సరిపోద్ది. సరే, అదే చేద్దాం. తోడి కోడల మధ్య గొడవ పెట్టి అది దిద్దాం. వావ్, అమేజింగ్, మైండ్ బ్లోయింగ్. మీ బొంద. అంటే ఇదే తిద్దామా? ఎస్, తోడి గొడవలు రిటర్న్ బై హర్చు. నన్ను చేయమంటారా? యాక్ట్ చేయి. డైరెక్షన్ నువ్వు చేస్తావా? వాడున్నారుగా. డిసైడ్ చేశారా? సీరియల్ చేద్దాం అనుకుంటున్నాం. తోడి కోడలు ఎలా ఉంది? జోక్ బాగుంది. ఇంకా ఏం రో, కథలా పక్కా వర్కౌట్ అవుతుంది. నా రేంజ్ ఏంటి, సీరియల్ ఏంటి, నేను చేయను. అబ్బో, వచ్చాడండి పెద్ద స్పేల్ బగ్. రాజమౌళి కూడా సీరియల్స్తోనే స్టార్ట్ చేశాడు తెలుసా? అయినా సరే నేను చేయను. నువ్వు చేయకపోతే కౌశిక్ చేస్తాడు. నేనా? వీడా? రే చేస్తారా? 1000 ఎపిసోడ్లు నాన్ స్టాప్ చేస్తా. అది కౌశిక్. అరే నీకు ఓకేనా? మధ్యలో నాదేంటి తొక్క? ఓకే. అది ఇక కాసుకోరా, ఇప్పుడు తెలుస్తుందిరా కౌశిక్ గారి ప్రతాపం ఏంటో. ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడని. సార్ మీ సోద ఆపుతారా సార్?
మీరు ఎలా చేస్తారో నేను చూస్తాను. ఎవడి కర్మకి ఎవడు బాధ్యుడని. హర్షిని, నువ్వు పెన్ను పేపర్ పట్టు, ఆ ముఖానికి మేకప్ కొట్టు. అరే అభిషేక్, నువ్వు ప్రాక్టీస్ చేసి రెడీగా ఉండు. వాడు మన జీవితాన్ని మార్చేదేంట్రా, మనమే మన పొజిషన్ మార్చేద్దాం. కమాన్, స్టార్ట్. నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఆడిషన్స్ అంటారు, నువ్వు వెళ్ళి సెలెక్ట్ అయిపో, అక్కడి నుంచి గేమ్ స్టార్ట్ చేద్దాం. నన్ను రిజెక్ట్ చేసేంత సినిమా వాళ్ళకి లేదు. అది నిజమే, పుట్టికెక్కలేనమ్మా నింగికి నిచ్చనేసిందంట. అంటే వాళ్ళు చేసే పనుల వల్ల నెక్స్ట్ ఎపిసోడ్స్లో నీకే అర్థం. లెట్స్ ఒత్తేది ఫుల్ స్టాప్ ఏది కరెక్ట్ ఇప్పుడు వన్ ఒత్తు మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యూనో ప్లీజ్ కరెక్ట్ ఇట్. రే, ఫేస్ మీద మేకప్ తప్ప నీ పెన్ను కదలకూడదని చెప్పినా. ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడు తను రాయకపోతే ఆ సీరియల్ కాస్త డాక్యుమెంటరీ అయ్యేలా ఉంది. ఏ హర్చు, నీ టాలెంట్ నీకు తెలియదు. అరే హర్చు రాసిన స్క్రిప్ట్ ఏమనుకుంటున్నారు భయ్ మీరు? ఒక అమ్మ కూతుళ్ళు కాదమ్మా, అత్తారింటికి దీపాలమ్మ. దేవుడిచ్చిన అక్క చెల్లెళ్ళమ్మ, మరిదికి తాను అమ్మేనమ్మ, కాబట్టి తను ఓ అత్తేనమ్మ. తోడికోడళ్ళమ్మ ఇంటి గౌరవమ్మ, తోడికోడళ్ళమ్మ కలియుగ దైవమ్మ. ఏంది ఇది? టైటిల్ సాంగ్ లిరిక్స్. ఇంటి ముందు గుమ్మడికాయ అమ్మ, కార్ టైర్ కింద నిమ్మకాయ అమ్మ అని రాయకపోయావా? నేను చెప్పింది స్క్రిప్ట్, లిరిక్స్ కాదు. విల్ ఇంక్లూడ్ దట్ ఆల్సో. సరే మీరు చావండి, నేను పోయి యాక్టింగ్ ప్రాక్టీస్ చేసుకుంటా. ఒరే ప్లీజ్ రా, స్క్రిప్ట్ రాయిరా. ఇది రాస్తే చీపురు గట్టుతో ఫేషియల్ చేసుకున్నట్టుందిరా. చిరంజీవి కౌశిక్ కాస్త కీర్తి శేషులు కౌశిక్ లా తయారయ్యేలా ఉన్నారా? వావ్, కీసే కౌశల్ బాగుంది కదా. ఐ వాంట్ టేక్ బ్రేక్ బ్రో. ఒరే నీకు దండం పెడతారా, ప్లీజ్ రా, ఇంకా అడుక్కునేలా చేయకురా, రాయిరా. ఓకే, మరి తడుకుంటున్నావు కాబట్టి రాస్తా. దీనిలో ఫుడ్ మరి నీ మొహానికి పెన్ ఎందుకు పెట్టి? ఏంటి వంగిపోతున్నావు? నువ్వు రాయి, నేను చూస్తా. నువ్వు ఇక్కడ ఉంటే నా చేతులు కదలట్లేదు కానీ పో, బయటికి పో. గెట్ అవుట్ ఐసే. సరే నేను పోతా, నువ్వే రాసుకో. స్టార్ట్ చేద్దామా? పిలమంటావా? ఎస్. ట్రైన్ కూతురు పడగానే పట్టాలెక్కి పడుకున్నట్టు ఏంద్రా నీ తొందర పిలుస్తాం కదా. అంటే సార్ మళ్ళీ మీరు మర్చిపోతారేమో తొందరగా వచ్చేసాను సార్, నన్ను స్టార్ట్ చేసేయమంటారా? బావా ఎప్పుడు వచ్చితివీవు, ఏమి తెచ్చితివీవు, చెప్పు తెచ్చి తిని నేను కొట్టు మందువా కొట్టుకుందువా. సూపర్ సార్, వన్స్ మోర్. నువ్వు రిజెక్ట్ రా, బయటికి పో. సార్ అదేంటి సార్ అలా అంటారు? పోరా. నెక్స్ట్ ఎవడు? జిలేబీ. ఆ బాబు జిలేబీ. నమస్తే సార్. దీనికి ముందు ఏ ప్రాజెక్ట్ చేసావమ్మా? పోల్డ్ అండ్ డబ్ స్మాష్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేశాను సార్. ఒరే అదేం క్వాలిఫికేషన్ రా, ఏదో సార్ చూపించిన ఆయన. అబ్బో అబ్బా, ఇంతకీ ఎక్కడున్నావురా నువ్వు? ఆ బ్యాక్గ్రౌండ్ పట్టుకుని నేనే సార్. ఒరే జిలేబీ, ఇమీడియట్ గా నువ్వు ఇక్కడ నుంచి కదలకపోయావు అనుకో, నీ పాకం కరుగుద్ది చెప్తున్నా. నీ ఎతవ మునక్కాయ మొహం వేసుకొని ఫోన్ ఎవరు పట్టుకెళ్తాడు రా? ఏంట్రా నెక్స్ట్? సార్ మాస్టర్ అని ఉంది, మీ అబ్బాయి అనుకుంటా. కాదు, మీరు కన్ఫ్యూజన్ అంటున్నారు, నేనే మాస్టర్ మాడతా. అంటే చిన్నప్పుడు నేను చైల్డ్ ఆర్టిస్ట్ కదండి, అందుకని మాస్టర్ మాడతా అనేది నా ఫస్ట్ సినిమా, అందుకని అలా ఫిక్స్ అయిపోయాను. రిటైర్ అయ్యే వయసుకు వచ్చినట్టు నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్ ఏంట్రా?
రిటైర్డ్ చైల్డ్ ఆర్టిస్ట్ అనుకుంటా. సరే కానీ ఇంతకీ నువ్వు ఏ సినిమాలో వేసావమ్మా? అప్పుడు నీ వయసు ఎంత? అంటే మర్తానే సినిమా చేసేప్పుడు నా వయసు 3 నెలలు. యాక్టింగ్ చూసి డైరెక్టర్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యి నాకు ఆస్కర్ కూడా ఇప్పించారు. నా చూపిచ్చేయమంటావా, కొట్టేసుకుంటావా? యాక్టర్లను అవమానించకండి. ఫస్ట్ టైమా? సారీ సార్. రే ఇప్పుడు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళలేదనుకో, నీ పేరులో ఉన్న మడత నీ ఒంటి మీదకి వస్తుంది. గెట్ అవుట్. రే మనకి యాక్టర్లు దొరకరారా? ఏంట్రా వీళ్ళు ఒక్కొక్క వరస్ట్ ఫెలోస్లో ఉన్నారు. కూల్ బేబీ కూల్, బయట చాలా మంది ఉన్నారు కదా. సరే నెక్స్ట్ పిలువు. నెక్స్ట్ బా బా బా, దేవుడు సోమశంలో పుట్టించినట్టున్నాడు రా. ఏ పేరు పాప నీది? పీటీ ఉషా సార్. ఓ మంచి పేరు పెట్టుకున్నావు. సరే ఈ సీన్ నువ్వు ఉండు. స్టార్ట్. ఊరుకో అక్క, ఊరుకో. బాధపడకక్క, బాధపడకు. దేవుడు ఉన్నాడక్క, ఉన్నాడు. జుట్టు తెల్లగా అయిపోతుంది అని బాధపడే లోపు చేతిలో హెయిర్ డై ప్యాకెట్ పెడతాడక్క, పెడతాడు. పర్ఫెక్ట్, ఎక్సలెంట్, పర్ఫెక్ట్, సెలెక్టెడ్. ఒరే నీకేమన్నా తొక్కొచ్చావో లేకపోతే బ్రెయిన్ జరిపింది? అది ఎక్సలెంట్ ఏంట్రా? రే రే ఒక్కసారి ఆలోచించు. ఇలా ఈమె డైలాగులు చెప్పింది అనుకో, ఒక్క ఎపిసోడ్ కాస్త 3-4 ఎపిసోడ్లు అవుద్ది. వ్యూసే వ్యూస్, డబ్బులే డబ్బులు. వాహా, ఇలా ఉంటే పక్కా ఇట్రా. అదే జనాలు అయిపోయారు కదా, వెళ్ళిపోదాం. సర్దుకో. 1 సెకండ్. క్లైమాక్స్ లో ఇంటర్వెల్ ఏంట్రా? అట్లా కాదురా, మా ఊరి నుంచి మా బావగాడు వచ్చాడు. ఆ. ఆడికి యాక్టింగ్ అంటే పిచ్చి, కసి, జిలా, గజ్జి. యాక్టింగ్ అంటే వ్యాధులు కాదురా, వ్యామోహం ఉండాలి. ఇంతకీ ఆడికి యాక్టింగ్ వచ్చా? చూస్తావు కదా. పిలిపించా. వీడిని బావా, ఒరే వీడు మొన్న షూటింగ్ లో చుక్కలు చూపించాడు రా, దరిద్రుడు రా వీడు. ప్లీజ్ బా, నేను మా మామయ్యకి మాట ఇచ్చేసాను. ప్లీజ్ రా, నువ్వు అని పెట్టుకుంటావు, నేను పట్టుకుంటా. ఏంటది? కాళ్ళు. సరే ఒక డైలాగ్ చెప్తాను, అది చెప్పమని చెప్పు. ఓకే. అక్క నిన్ను చూస్తుంటే ఎంత బాధ అవుతుంది అక్క. ఈ వయసులో ఇన్ని కష్టాలు ఏంటక్క? ఇదే డైలాగ్ చెప్పరా. అంతేనా? చెప్పు ఈ పోరా. ఎడవా యాక్షన్ చెప్పమని చెప్పు. యాక్షన్. ఈ వయసులో ఇన్ని కష్టాలు అలా వచ్చినాయి బాబా. చెప్పు. వచ్చేస్తుండే వచ్చేస్తుంది బావ చచ్చిపోయాటగా. రే రే నాన్ సింగ్ ఫెల్లో, యాంకర్ లాగా అడ్డమైన వాడికి నవ్వుతావేంట్రా? అది ఏడుపు డైలాగ్. అయ్యే ఎక్సకాలో కొత్తగా ఉందంటే అయ్యేహం ఎరబా. ఎలా చెప్పాను? నోట్లో చక్కెర పోసినట్టుందిరా, చక్కెర పోసినట్టుందిరా. రే ఎలా బతికేస్తున్నా ఎంత టాలెంట్ ఎత్తుకొని. అసలు నువ్వు ఇన్నాళ్ళు ఎక్కడ ఉండిపోయావా? ఇంకా నువ్వు చచ్చిపోలేదేట్రా నువ్వు? ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా పొడవాలా? బావా బాస్ రికమెండేషన్. ఇంతకు ముందు ఏమైనా యాక్టింగ్ చేశాడా? పెద్ద సినిమాలో సెన్సన్ క్యారెక్టర్లు వచ్చినాయి. ఆ బ్రేక్ మీద బాహుబలి చేశాను. అబ్బా నాకెక్కడ కనబడలేదురా నువ్వు. వెయిట్ నేను చూపిస్తాను. ఎక్కడున్నాడు రా అందులో? 20th రోలో 8th కాలంలో ఇక్కడ కెమెరా వైపు చూసి నవ్వుతున్నాడు చూడు. దరిద్రుడు, అది సీదీరా. నీకంత నమ్మకం లేదు మా బావనాడు. యాక్చువల్గా ప్రభాస్ నన్ను అడిగారు 5 ఏళ్ళు డేట్లు బ్లాక్ చేయడం అంటే ఊళ్ళో పత్యాపరాలు పోతాయని ఫ్యాన్స్ అందరూ వద్దన్నారు. వీడికి సటైర్లు కూడా అర్థం కావట్లేదు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వీడిని? ఇదంతా కాదు, నువ్వు ఇస్తున్నావా లేదా? ఈ యొక్క చస్తానా రికమెండేషన్ అంటున్నావు. సరే ఇచ్చేస్తాలే. డేట్లు మేనేజ్తో మాడుకో. ఏంట్రా ఇది నాకు? సరేలే ఇంకెవరైనా వచ్చారా?
రాలేదా? సీట్ ఎత్తుకున్నాడు బయలుదేరి. సరే నీ సీటు దాంది సరేరా. రే సరిగ్గా షార్ట్ లిస్ట్ చేయండి రా ప్రొఫైల్. అబ్బా ఎట్నా ఒళ్ళు నొప్పులా? ఆడిషన్లు బాగా రే మినిమం 38 టేకులు తీసుకుంది ఓకే షాట్ అవుతుంది. ఈ యదాలు నెట్టుకుని నువ్వు ఎపిసోడ్ దిద్దాం అనుకుంటున్నావా? అయినట్టే రే. అబ్బా అరవకు ఆయుష్ పోద్ది. నెక్స్ట్ ఏంటి? పాట రికార్డింగ్. చా సింగర్ ఎవరు? శ్రేయా ఘోషాల్. అబ్బా జెనిఫర్లో పేజ్ అనుకున్నారా? ఇలా స్మాల్ కీబోర్డ్ ఉంది, దాంతో మేనేజ్. అంతే. ఇదిగో ఈడున్నాడు కదా, ఈడి చేత పాడించుకుని వాయిస్ ట్రాన్స్లేటర్ వాడు గొంతు మార్చుకో, బాగుంటది. జఫా గల్లారా. ఒరే అది కోపంలో చెప్పిన కరెక్ట్గా చెప్పింది. ఇందాక పాట చదివాను రాది నా కోసమే రాసినట్టుంది, నేను పాడేస్తారా? బాగుంటది. సరే కానీ ఈ పిల్లని యాక్టింగ్ చేపిస్తే ఎలా ఉంటుంది అంటావు? ఎలానే సెటిల్ అని తెలిపోద్ది నీకు, ఓకేనా? ఆ ఓవరాక్షన్ కావాలిగా మనకి. 5-7 ఎవడేం చేస్తాడు దానికి? సరే పాట ఓకేనా? పాడే. థ్యాంక్ యూ. ఒరే 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 ఆపరా, ట్యూన్ నేను ఇస్తా, పాట పాడతాడు, ఓకేనా? ఓకే బ్రో, ఓకే బ్రో. తోడి కోడలమ్మ తోడి కోడలమ్మ. ఒరే ఒరే ఇలా వాడితే పడుకుంటారా? మన సీరియల్ అంటే ఏమనుకుంటున్నావు? డీజే మిక్స్ ఉండాలి, మిక్స్ అయ్యి. బాగున్నా, మిక్స్ చేయి. తోడి కోడలమ్మ తోడి కోడలమ్మ అబ్బా తోడి కోడలమ్మ తోడి కోడలమ్మ ఉత్తి కోడలు కాదమ్మ, మరి ఉత్తి కోడలు కాదమ్మ, తోడి కోడలమ్మ తోడి కోడలమ్మ. ఒక తల్లి బిడ్డ కాదమ్మ, మరి ఒక తల్లి బిడ్డ కాదమ్మ, మరి ఒక తల్లి బిడ్డ ఒక తల్లి బిడ్డ ఒక 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 తల్లి బిడ్డ కాదమ్మ, కానీ నీకు అమ్మ ప్రేమ పంచగలదమ్మ. తోడి కోడలమ్మ తోడి కోడలమ్మ దేవుడిచ్చిన అకాచలమ్మ, తోడి కోడలమ్మ. అటు దేవుడిచ్చిన దేవుడిచ్చిన అకాచలమ్మ, తోడి కోడలమ్మ. మరిదికి తాను అమ్మేనమ్మ, మరిదికి తాను అమ్మేనమ్మ, నీ కష్టానికి అడ్రస్ అమ్మ, తోడి కోడలమ్మ తోడి కోడలమ్మ. నీ కష్టానికి అడ్రస్ అమ్మ, నీ కష్టానికి అడ్రస్ అమ్మ, నీ కష్టానికి అడ్రస్ అమ్మ, తోడి కోడలమ్మ. ఇంటి గౌరవమ్మ ఒంటి గౌరవమ్మ, తోడి కోడలమ్మ. అబ్బా తోడి కోడలమ్మ. రే చంపేశావురా, చంపేశావు. రే చంపినవురా. ఇది పాట కాదురా, బెల్జియం వాడు వండిన చాక్లెట్. ఇది పాట కాదురా, పరవశం. ఇది మ్యూజిక్ కాదురా, మ్యూజియం. అసలు నువ్వు మనిషివే కావురా. రే ఫైనల్ అవుట్పుట్ చేసి పెట్టు. అరే నువ్వు వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకురా. యాక్టర్లందరినీ పిలిచా, ఒక్కసారి ప్రాక్టీస్ చేసి పిచ్చెక్కిద్దాం, ఎవడు ఆపుతాడో చూద్దాం. ఇందాకనే కుక్క అక్కడ వచ్చి క్లీన్ చేపిద్దాం అనుకున్నా, ఈ లోపు నువ్వు నాకేసావు. ముందే చెప్పాలి కదరా బాయ్. నాకేం తెలుసురా బాయ్, నువ్వు ముచ్చటపడి నాగుతున్నావు అనుకున్నా. రే నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో, నిన్ను చంపి నీ స్కిన్తో సుక్క కొట్టించుకుంటా.
బ్లడీ నాన్ సెన్స్. బ్రహ్మబాయ్ కెమెరా రెడీయా? అసలు ఈ స్క్రిప్ట్ ఎక్కడ? హర్షిని ఎక్కడ అసలు? ఈ ఆర్టిస్ట్ అందరూ ఏదన్నా? హర్షిని ఎక్కడను? ఇదేంటో తెలుసా? తమరు కుక్కొచ్చ నాకిన వీడియో ఎరా నేల నాకే డైలాగులు చెప్పి చెప్పి నేల నాకడం అలవాటు అయిపోయిందేంట్రా? హే ఎమోషన్కున్న వాల్యూ తెలిస్తే ఇలా మాట్లాడవరా నువ్వు. సర్లే, ఏది పడితే అది అట్లా ముద్దు పెట్టుకొని చాకు, ఎక్కడే ఉందో తెలీదు. బై ది వే, ఆల్ ది బెస్ట్. హే వెనకడికి నీలాంటోడే జింకని చంపడానికి సింహం వెళ్ళి పడిగాడంట. అలా ఉంది నీ వ్యవహారం. వేటా గీటా అనకు నాన్న, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బొక్కలేస్తారు. రే ఎవడరా ఈయన అసలు సెట్లోకి రానిచ్చింది? తోసేయండి బయటికి. ఎలా బయటికి వెళ్ళ. ఓకే రిహార్సల్ స్టార్ట్. నమస్కారం సార్. అమ్మా నువ్వు ఆ స్లో మోషన్లో రాకమ్మా, చీమలు కూడా చచ్చిపోవు. అది నీకు పావులా ఎక్కువ ఇస్తా, ఆ పక్కకి వెళ్ళి కూర్చో ప్లీజ్. డిస్టర్బ్ చేయకు, వెళ్ళు అక్కడికి వెళ్ళు. ఈ అభిగాడు ఎక్కడున్నాడు? ఏడున్నావురా? అరే అభిషేకు, ఉత్తానారోకి వచ్చిన. ఏ రోజుకైనా టైంకి వచ్చినావారా లారీ? ఏ నువ్వు తిట్టాలన్నా నా డైలాగులు కావాలరా. ఈడు ఎక్స్ట్రాలు. అరే ఆ పక్కకు పోరా ప్లీజ్. ఆడికి పోరా నువ్వు. నువ్వే పోయి పనుకోపో. అరే ఆడికి పోరా, రిహార్సల్ చేద్దాం. పోరా నాయన నువ్వు. హలో మాస్టారు, మీ బావగారు ఎక్కడండి? వస్తున్నాం కదా కంగారెడ్డి. నువ్వు పెద్ద యాక్టర్వి మరి. రే 10 రూపీస్ ఆర్టిస్టు, ఆ పక్కెళ్ళి కూర్చో. 10 రూపాయలు లేవు. 10 రూపాయలు డైరెక్షన్ చేస్తాడు. ఛీ ఈ కృష్ణానగర్లో ఉన్న స్క్రాప్ మొత్తం నా సెట్లోనే ఉంది కదరా. సిగరెట్ పడాల్సింది ఒకటి, వెళ్తా నేను. చట్. అంతా సెట్ సీరియల్కి. అవును, మరి లీడ్ ఎవరు? అదే ఆలోచిస్తున్నా. మన ఇద్దరం కలిసి ఒక 200 యాడ్స్ చేస్తుంటాం కదా, నన్నెందుకు పెట్టుకోకూడదు లీడ్గా? అయ్యో హర్చు, నువ్వు అడిగితే డైరెక్టర్ చేరే ఇచ్చేస్తా. ఛాన్స్ ఎంత? ఇదిగో మైకు, నువ్వే డైరెక్టర్ పో. వావ్, సో నైస్ ఆఫ్ యూ. కానీ నాకు యాక్టింగ్ ఛాన్స్ చాలు. అవునా? సరే రిహార్సల్స్ అవుతున్నాయి కదా, నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తా. మైక్. మళ్ళీ మా పరిస్థితి ఏంటి? నీకే కాల్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు సీరియల్ టెలికాస్ట్ అయినాకనా? ఇంతకీ ఏం వేసుకోవాలి? షార్ట్స్ కట్టా ఫ్రాకా? షార్ట్స్ కట్టా? ఆంటీ మీరు అత్తగారు ఇందులో. ఏ ఆంటీ ఏంటి నాటి? అమ్మ తల్లి, నీ రోల్ అత్తగారు, నేను నీ కొడుకుని. వెళ్ళి చీర కట్టుకోమ్మా ప్లీజ్, పో పో. ఓహో, ఆయన ఇంతమంది ఆడోళ్ళు వెంట పడుతుంటే మమ్మల్ని ఏం గుర్తు పెట్టుకుంటావులే. ఏ అలా మాట్లాడుకో. కావాలంటే నువ్వు డైరెక్షన్ చేయి. ఆహా, ఇందాక నన్ను డైరెక్టర్ని చేసావు. కాదు హర్షు, మనం ఇద్దరం ఆన్ స్క్రీన్ యాక్ట్ చేస్తుంటే డైరెక్షన్ ఎవరు చేస్తారు చెప్పు? అందుకే నందినికి ఇచ్చా. అంటే మీరు ఇద్దరు ఆన్ స్క్రీన్ మీద ఉంటే నేను వెనకాల మిగిలిపోవాలనా? అలా కాదు. అందుకే నన్ను డైరెక్టింగ్ చేసావా? అలా కాదు, నేను చెప్పేది విను. ఏంటి అలా కాదు అలా కాదు చెప్పు. అరే నీ చెప్పేది విను కదా. నువ్వు చెప్పేదంటే వింటూ కూర్చోడానికి ఇదేమన్నా జాతకాలా? అలా కాదు బాయ్. ఏంటి కాదు చెప్పు. నువ్వు రైటింగ్ చేయమంటే రైటింగ్ చేశాను కదా, చులకనైపోయాను. అందుకే కదా తొక్కేస్తున్నావు. సార్ స్క్రిప్ట్ పేపర్స్ ఎక్కడ పెట్టాలి? వీడి కింద. ఆపమ్మా ఆపు, నువ్వు వెళ్ళ. చూడండి మీరిద్దరు ఇందులో ఉన్నారు. సీరియల్ పేరు తోడికోడళ్ళు. మీరిద్దరు ఇందులో లీడ్స్. ఇందాక నన్ను లీడ్ అన్నా? నువ్వు వెళ్ళి ఆ కాస్ట్యూమ్ వేసుకో అమ్మా. అత్తగారిది చంపేసేలా ఉన్నావు. మీకు ఇష్టమైన కాస్ట్యూమ్ మీరు వేసుకొని పోండి. చంపేసేలా ఉన్నారా బాబు. నా రోల్ ఏంటి? నీకు గోంగూర కాస్ట్యూమ్ ఏంటి? నువ్వు నీ దాంట్లో నీ చేయడమే ఎక్కువ. ఇవాళ నేను లుంగి కడదామని ఫిక్స్ అయ్యాను. ఏమంటావు? ఒరే ఏదో ఒకటి వేసుకోరా. నువ్వు వెళ్ళి రెడీ అవ్వు ఫస్ట్. సాయంత్రం 4 గంటలకు చాలా షూటింగ్ ఉంది, తొందరగా బ్యాకప్ చెప్పి. స్టార్ బక్స్ నుంచి క్యాప్షన్ ఒక కాపీ చెప్పు. రిహార్సల్స్ కి కాస్ట్యూమ్ ఏంటో తెంగరాదు. అరే నువ్వు పోరా, నువ్వు ఒరు బాబు ఎన్న ఐడియా అంటున్నాడా? సార్ ప్రొడ్యూసర్ కాలింగ్. అరే అభిషేక్, స్క్రిప్ట్ ఇటు. ఓకే గాయస్, ఇదే మన స్క్రిప్ట్. భగవద్గీత, ఖురాన్, బైబిల్ తర్వాత ఇదే. రాసింది రాసినట్టు చెప్పనోడు కూడా ఇలాంటివి చెప్పేటోడే. ఏ ఏం గురుగుతున్నావురా? ఏం లేదులే, ఈ డైరెక్టర్ కదా ఫీల్ అవుతాడు. సరే, ఫ్రమ్ నౌ ఆన్ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. ఏం చెప్పావా? రే అంటే ఫ్యామిలీస్ అన్నా కదా. వీడియో కొన్నా ప్రా. సరే, ఇప్పుడు మనం ఫస్ట్ సీన్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. కాన్సన్ట్రేట్ చేసి వినండి. సీన్ ఏంటంటే, నేను చెప్తా. ఇప్పుడు
కొత్త కోడలు వంట చేస్తుంటే ఎలుక కనిపించింది వంటింట్లో. అది చూసి కొంపలకి ఎలుగులుగా తెలియకుండా వస్తాడు బావా. ఓకే, సో ఆ విషయం తెలుసుకొని ఇంట్లో వాళ్ళు ఆ ఎలుకని చెయ్యాలని ఆలోచిస్తూ సీరియస్గా డిస్కషన్ చేసుకొని ఏడుస్తున్నారు. ఆ ఎలుకేంది ఎలుగు బండేంది అసలు ఇది సీనా దరిద్రం నేను చెయ్య. నువ్వు అట్లా అసలు నీకేం చెప్పాను, నువ్వేం చేసావు? నేను వంటింట్లో డ్రాగన్ పెట్టమన్నా, నువ్వు ఎలుక పెట్టావు. ఎలుకేంది ఎలుక, నీ బొందా? నువ్వు కొత్త ఆర్టిస్ట్ అనుకుంటా. ఎలుక చాలా ఇంపార్టెంట్. ఎలుక ఉంటే పాము ఉంటుంది, పాము ఉంటే పొలం ఉంటుంది. చెమట ఉంటాయి, ఎండ ఉంటుంది, ఎండ ఉంటాయి, ఏసీ ఉంటుంది. ఏందమ్మా నీ ఏదో కంపారిజన్లో? నందినే కాదు, నేను చేయట్లా అంతే. హలో హలో హలో, మీరు తొందరపడి ఇలాంటి డెసిషన్స్ తీసుకోకండి ప్లీజ్. డైరెక్టర్ గారు, ఎలుక అనేది ఏ మాడ్యులేషన్లో అనాలి చెప్పండి. డ్రాగన్ పెడతావా లేదా? డ్రాగన్ చాలా బాగుంది. నా ఎలక నీ ఎలక ఇది బాగుంది. డ్రాగన్ ఆపండి. అక్కడ ఎలా రాసుంటే అలా చేయండి. నువ్వేంటి నా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తూ నన్ను అంటావు? నేను వాకౌట్ అంతే. నేను కూడా వర్కౌట్. మాకేంటిది అంటారా నేను? హర్షిని హర్షిని చూడు, కాన్సెప్ట్ నాది. నేను చెప్పినట్టు చేస్తే ఉంటా, లేకపోతే వెళ్ళిపోతా. పనే మొదలు కాలేదు అప్పుడే గొడవలేండి. తీస్తావా తీయవా? నువ్వు చెప్పింది తీస్తే చెప్పెట్టి కొడతారు. అయితే గెట్ లాస్ట్. నేను వెళ్ళిపోతే అభి ఉంటాడేమో రాయడానికి. నేను యాక్ట్ చేయకపోతే ఒక్క అమ్మాయి కూడా దొరకదు నీకు. ఎందుకు టెన్షన్ పడతావు? 3 రోజులు నేనే చేస్తా. మంచి ఐడియా, పెట్టేసుకో. అప్పట్లో చిరంజీవి, ఎన్టీఆర్, ఇప్పుడు ఈవిడ ఎంజాయ్. రే సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వు, అంతేకాని ఎక్కిరిస్తే సంపేస్తా. చిట్టి బుజ్జి, ఇప్పుడు నీ గొంతులో ఉండాల్సింది ఆర్ద్రత, వినయం, తలపొగురు కాదు. ఈ ప్రాజెక్ట్ అయ్యే లోపల ఆ 2 నీ గొంతులో వినిపిస్తాయి, నేను వెంట. అదే రోజు కనుక వస్తే నేను రిటైర్ అవుతా. ఆల్ ది బెస్ట్. ఏమన్నాడే? నువ్వు లాగలే, నువ్వు చెప్పరా. చెట్టెక్కలేనమ్మా, కాయలు చూసి ఏడ్చిందంట. అలా ఉంది ఎవ్వరు. అంటే అరే ఫ్రెండ్షిప్ కొద్దీ చెప్తున్నాను, ఈ సామెత ఏదైతే ఉందో అది సరిగ్గా లేదనమాట. నీ ఉద్యోగం అయిన తర్వాత చెప్పరా కొత్తది, ఓకేనా? నా బతుకు ఫుట్బాల్ లెక్క తయారైంది. ఎవడు ఫస్ట్ వేసి వచ్చిన నన్ను వచ్చింది అంటారేంట్రా? సరే వదిలేలే, ఫీల్ అవ్వకు. ఈ అనిరుద్ గాడు పంట కింద రాయిలా తయారయ్యాడ్రా. ప్రతి దాంట్లో పుల్లలు పెట్టాడు. వీడు ఇలా చేస్తుంటే అసలు ఈ సీరియల్ ఎప్పుడు చేస్తానో ఏమోరా బాబు. నువ్వు ఇలానే టెన్షన్ పడుతూ ఉండు. సీరియల్ కాదు కదా, దాని ట్రైలర్ కూడా దిగలేవు. అందుకేరా ఒక ఐడియా చేశా. ద గ్రేటెస్ట్ ఎవర్ సీరియల్ డైరెక్టర్. జనాల్ని ఎలా పీడించాలో, సీరియల్ని ఎలా సాగదీయాలో PhD చేసినవాడు. అతనికి సీరియల్ అంటే ఏంటో బాగా తెలుసు. మిస్టర్ అనంతం ద సీరియలిస్ట్. అతన్ని పిలుస్తున్నా మన B గ్రేడ్లో ఉన్న టాలెంట్ని బాహుబలి రేంజ్కి తీసుకెళ్తాడు. ఒరే సాడిస్ట్ రేపిస్ట్ లాగా సీరియలిస్ట్ ఏంటారు దరిద్రంగా? జనాల అభిమానంతో ఇచ్చిన బిరుదురా అది. అయినా నీలాంటి పిట్ట బ్రెయిన్ ఉన్న వాళ్ళకి ఇది అర్థం కాదు, కానీ పద వెళ్ళి రిసీవ్ చేసుకుందాం. నువ్వు నాకెందుకు తోలా? ఓకే. సార్ చెడ్డీలో దొరికెళ్ళిపోయిన పిల్లల్లాగా ఏంటి సార్ కంగారు? సీరియలిస్ట్ వస్తాన్నారా సార్? ఎక్కడి వరకు వచ్చారో టెన్షన్ రా, ఇంకా రావట్లేదు. అరే వీ చివరికి వచ్చినోడు ఇంట్లోకి రావడవా? నీకు తెలియదా? నువ్వు ఫస్ట్ వెళ్ళి ఆ బుక్, రికార్డరు, కెమెరా అన్ని సెట్ చేయపో. పో లోపల. చాలా ఇష్టం ఎక్కువ వీడికి. రండి సార్, రండి సార్. అభి అభి ఎక్కడ తెచ్చావురా? అరే అభిషేక్ సార్, హీఈస్ రైటర్ కమ్ యాక్టర్ కమ్ డిజైనర్ కమ్. హర్షిని యాక్టర్ సార్. సారు నోట్స్ చెప్తాన్నారు, నోట్స్ రాసేసుకున్నాం అనుకో. సినిమాలు అడుగుతున్నారని బిస్కెట్ వేసారా, వచ్చేసిందంతే. అరే నీ బతుకి సీరియల్ తీయడమే రాదు, మళ్ళీ సినిమాలో
సార్ క్లాస్ స్టార్ట్ చేద్దామా సార్? ఓకే సార్, వస్తాం. ఆ పెన్ను రికార్డులు ఏంట్రా? అంటే మీరు చెప్పిందంతా నోట్ చేసుకొని రికార్డ్ చేసేద్దామని సార్. మరి మధ్యలో అడిగించున్నాడు ఎక్స్ప్రెషన్స్తో క్యాప్చర్ చేద్దామని. ఒరే ఇన్ని ఎందుకురా బుజ్జే? ఒక కెమెరా సరిపోదు కదా? అబ్బా ఏం చెప్పారు సార్. సినిమా డైలాగ్ రాది లఫ్. సారీ. ఓకే మొదలెడదామా? ముందుగా నా గురించి చెప్పాలి. మళ్ళీ డౌట్ వస్తాను, అడగండి. మా అమ్మ నన్ను సీరియల్ చూస్తూ స్లో మోషన్లో కనేసింది. సీరియల్ లాగా ఎండ్ అయిపోకుండా ఉండాలని చెప్పి నా పేరు అనంతం అని పెట్టింది. అలా 10 ఏళ్ళకే నేను సీరియల్ డైరెక్షన్ చేయడం మొదలెట్టి ఇప్పటికి నాకు 30 ఏళ్ళు అనమాట. అబ్బా 20 years నుంచి సేమ్ సీరియల్ స్టిల్ రన్నింగ్. ఫెంటాస్టిక్ సార్. అది మ్యాటర్. ఇప్పుడు 20 ఏళ్ళుగా నేను జనాల్ని ఏడిపిస్తున్నానంటే నా క్రియేటివిటీ ఏంటో మీకు అర్థమై ఉంటుంది. 20 years ఒక్క సీరియల్ ఏంట్రా అంత లాగ్లో బతుకుతున్నాడు వీడు? లేక కాదు, క్రియేటివిటీ అంటారు. నేనేసాడా? ఇప్పుడు ఫస్ట్ చాప్టర్, సీరియల్కి కథలు ఎంచుకోవాలి. సీరియల్కి కథ ఎంచుకోవడం అంటే మామూలు విషయం కాదు. అంటే అలాంటి మేధావులకే కష్టం అంటే ఇంకా మీకు ఎందుకులే. ఇప్పుడు ఒక 10 విచిత్రమైన క్యారెక్టర్ని తీసుకొని ఒక గదిలో పడేసామనుకో, అది సీరియల్. దాన్ని స్మాల్ బాస్ అంటారేమో. ఇది కూడా సీరియలే కదా. అంటే సీరియల్ అయితే ఆర్టిస్ట్కి మేకప్ వేస్తారు, దీంట్లో రొట్టగా కనిపిస్తారు, రెండు ఒకటే కదా. అలా క్యారెక్టర్లన్నీ ఇంట్లో పడేసి ఒక లేడీని తీసుకొచ్చి పెద్ద బొట్టు పెట్టి డార్క్ లిప్స్టిక్ వేసి ఆవిడ విలన్ చేసేయడమే. ఇంకో లేడీని తీసుకొచ్చి ఆవిడకి అతి మంచితనం దోలా ఇచ్చేసి హీరోని చేసేయడమే. ఇక ఈ 2 మగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి వైట్ హెయిర్ వేసేసి వాళ్ళ చేత 4 మంచి మాటలు చెప్పించేయడమే. అదేంటంటే తలనొప్పి వస్తుంది అమృతాజం తీసుకురా, బయట నుంచి వస్తే కాళ్ళు కడుకురా, ఇలాంటివి అనమాట. అది సరే సార్, అసలు కథ ఎలా రాయాలి? ఇన్నాళ్ళు ఎలా చేస్తాను అనుకుంటున్నారు? అసలు మీ సీరియల్లో స్టోరీ ఉంటుందా? ఎందుకూడదు, ఉంటుంది. ఉండి ఉండనట్టు ఉండాలన్నమాట. అర్థమైందా? సార్ సార్ నేను చెప్తా సార్. షుగరా నీకు? సారీ సార్. ఎక్కువ ఎగరకు, ఎగిరిపోతావు. అలా ఇచ్చా స్టోరీ కదా, సింపుల్, ఏమీ లేదు. మనం రోజు న్యూస్ పేపర్ చదువుతామా, ఆ న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ మన సీరియల్ క్యారెక్టర్ రాసేయడమే, అంతే, సింపుల్. నేను చెప్పలా నువ్వు అది సరే, ఏదో ఒకటి రాసి స్టోరీ మొదలు పెట్టేస్తాం. ఎక్స్టెండ్ ఎలా చేయాలి? ఎక్స్టెన్షన్, ఇది చాలా క్రిటికల్. ఇప్పుడు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క గదిలో ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది, కలిపి కొట్టేయడమే. ఇప్పుడు అత్త కొప్పు ఊడిపోయిందని చెప్పి కోళ్ళ అత్త గొడవ పెట్టేసుకోవచ్చు. పిల్లాడు పాలు తగ్గట్లేదని అత్త కోడలను కొట్టచ్చు. ఇంకా డబుల్ యాక్షన్లు, సొల్లు కామెడీ క్యారెక్టర్లు. ఎగ్జాక్ట్లీ, ఇలా ఎంతైనా రాసుకోవచ్చు, ఎలాగైనా రాసుకోవచ్చు. ఓ పని చేయండి, హీరోయిన్కి జబ్బు ఉందని రాసుకోండి, విలన్కి డబ్బు బాగా ఉందని రాసుకోండి, అంతే, రాసుకోండి, అయిపోద్ది. అది చావదు, ఇది ఊరుకోదు, అంతే కదా. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు సీరియల్లో ఎలా యాక్ట్ చేయాలి? ఇదిగో ఇది జాగ్రత్తగానండి, పనికొస్తుంది మనకి. సీరియల్లో యాక్ట్ చేయాలంటే ఓపిక తీరిక చాలా కావాలి. ఇప్పుడు నా సీరియల్లో యాక్ట్ చేసే చైల్డ్ ఆర్టిస్టు ఫాదర్ అయిపోయాడు, అంతా మన చలవేననుకో. దరిద్రుడు సార్. అంటే నేనే దగ్గరుండి పెళ్లి చేశాను అంటున్నాను అనమాట. ఇలా పసిపిల్లలు పండు ముసలి రాలిపోయేంత వరకు మనకి డేట్లు ఇవ్వాలి. అసలు వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళు మర్చిపోయి సీరియల్ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోవాలి, అంతే. అదే సీరియల్ యాక్టింగ్ అంటే. అదే క్యారెక్టర్ జంప్ అయిపోతే ఏముంది, సింపుల్, చంపేయడమే. లేదా కుక్కలు అయిపోయాను, పాము అయిపోయాను చూపించడమే, అంతే. ఫేస్ మార్చేసి యాక్సిడెంట్ అయిందని ప్లాస్టిక్ సర్జరీ చేసేయాలి. చాలా షాప్ నువ్వు. అంటే భయపడితే ఇంత, లేకపోతే మజా అలవాటైందా? సార్ మీరు తిప్పుకోవడం ఆపితే నెక్స్ట్ టాప్కి వెళ్ళొచ్చు. అరా నీకు షుగరా?
ఎందుకు సార్ అంత బీపీ తెచ్చుకుంటారు? ఆడికి చెప్పు 20 years ఇక్కడ. సారీ సార్, నేను చెప్తాను. నెక్స్ట్ టాపిక్, క్రేజీని క్యాచ్ చేయడం ఎలా అంటే పక్క ఛానల్ ఏదో వర్కౌట్ అవుతుంది కదా, అది తీసుకొచ్చి మన ఛానల్ పెట్టేయడమే. ఇప్పుడు పెళ్ళిళ్ళు, మానభంగాలు, మర్డర్లు, ఏది వర్కౌట్ అయితే అది తీసుకొచ్చి మన ఛానల్లో పెట్టేయడమే. అంతే, సింపుల్, అయిపోయింది. కాపీ అంటారేమో. తొక్క తెలుస్తుంది, నేను చేయట్లే, మీరు చేయండి అంతే. సార్ అసలు సీరియల్ అనేది ఎప్పుడు ఎండ్ చేయాలి? అసలు ఎందుకేం చేయాలి? ఊరుకోమా, పారిపోతారు జనాలు. ఆహా, ఒక బూతు రాగాలు, ఒక ఇనుప రేకులు, ఒక చక్కెరపాక లాంటి సీరియల్స్ రాలేదా? అవి అయిపోతే జనాలు బాధపడలేదా? సీరియల్ అనేది జీవితం లాంటిది. క్యారెక్టర్లు బతుకులంత కాలం తీస్తూనే ఉంటాయి. ఇంతకీ నేను చెప్పేది ఏంటంటే ఎండ్ లేనిదే సీరియల్ అంటారు. సీరియల్ అంటారు. అబ్బా, చంపేశారు సార్. ఇంతటితో ఈ ట్రెండ్ సమాప్తం. ఎంత బాగా చెప్పారు కదా. నా సీరియల్ హీరోయిన్ నడిచి చేస్తావా? సార్ ఆల్రెడీ ఇక్కడ సైన్ చేసింది సార్. మా చెట్టుకాయలు మీరు కోసుకెళ్తే ఎట్లా సార్? అసలు ఏడోగా సరే. నాన్న కౌశిక్ అసలు రమ్మ. లేరా, ఏమైందిరా? నువ్వు పెద్ద ఎరి పుష్పాన్ని అయిపోతున్నావు తెలుసా? ఒరేయ్, సబ్ టైటిల్స్ లేని చైనీస్ సినిమాలాగా ఏంద్రా నీ గోలా? నువ్వు గురువు అని కొన్ని తీసుకొచ్చావా? యా, ఆ నీ గురువు కాదు, ఈడికే ఆ అనిరుద్ధ్ గురువు. రే ఏం చెప్తున్నావురా? వాళ్ళిద్దరు కలిసి నీ డబుల్ స్ప్లిట్ కూడా చేసుకున్నారు. అవునా? ఎస్. రే వాడు కనబడే కానీ నీ భలే కనిపెట్టారా, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. రే అసలు నీకు నాతో ప్రాబ్లం ఏంట్రా? ఏంది రచ్చ? ఈడెలాగ రోడ్డును పెడతాడు కానీ నువ్వు నా దగ్గరికి వచ్చాయి, లీడ్ రోల్ ఇస్తా. ఏంట్రా? రే నీతో మాట్లాడుతుంటే నువ్వు వాంతో మాట్లాడతావేంట్రా? సిగరెట్ ఉందా? సిగరెట్ పోనీ 20 రూపాయలు ఉన్నాయా? 20 రూపీస్ కూడా లేదు. మొత్తం నాకించేసాడా? ఇదిగో ఈ పెట్టె తీసుకొని నెల రోజులు హ్యాపీ కాల్చుకోమా. నువ్వు వచ్చాయి లీడ్ రోల్. సార్ ఎప్పుడు రమ్మంటారు? రే నువ్వు నా సైడా వాన్ సైడా? రే ఎలాగైనా సీరియల్ తీయాలి, దీనికి ఆన్సర్ చెప్పాలి. ఇది ఎందుకులే వేస్ట్ కానీ అగిపెట్టుందా? లేదు. మాస్టారు అగిపెట్టుందా? సిగ్గుందిరా నీకు, దరిద్రుడా, నీకంటే కుక్క మాయం. సీను ఆ లైట్ ఇటు తిప్పు. ఇది కొంచెం డౌన్ చేయి. కెమెరామెన్ ఎక్కడమ్మా? లైటింగ్ అంత ఓకేనా? ఓకే. యాక్టర్స్, నందిని ఇక్కడ కూర్చో, హర్షిని అక్కడ కూర్చో, ఉషా మీరు అక్కడ కూర్చోండి. ఓకే సూపర్. ఫస్ట్ సీన్ ఏంటంటే మీరందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు. ఉషా మీరు గిన్నె పట్టుకొని కూర్చొని, హర్షిని ఇవాళ ఉపవాసం పాలు పట్టరామ్మా అని అరువు. తను అలా అరవగానే పిర్రగిల్లిన పిల్లల్లా అత్తయ్యా అని క్యార్ అని ఏడవాలి. క్యార్ మనేగా బాబు గ్లిసరిన్ పట్టరమ్మా. శశి హర్షిని ఏడవగానే తడేళ్ళను క్లోజ్ సప్పని ఎడకొచ్చాయి. కుడివైపుకి, ఎడం వైపు, పైకి, కిందికి, అటువైపు, ఇటువైపు తిప్పేయి, ఊపేయి, సంపేయి. మూస్తారా? మీరు ఇచ్చిన ముస్ట్ ఎక్విప్మెంట్కి టిల్ట్లు, జూమ్లు రావు, కుదరవు. ఏదో చేసి మేనేజ్ చేయరా. దడేలని సౌండ్స్ రావాలి. అవి మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాడు, నేను కాదు. రే ముందు మానిటర్ కనెక్ట్ చేయరా వెళ్ళి.
ప్రతి దిక్కుమాలిన డైరెక్టర్ అయిపోదాం మనం. ఇదా ఏంట్రా ఇది? అదే మానిటర్, అప్డేట్ అవ్వు కాస్త. నాడు రేయ్, ఎప్పుడు లేట్ అవుతావేంట్రా నువ్వు? అరవకు, అరిస్తే స్క్రిప్ట్ చింపేస్తా. సారీ రా. థ్యాంక్ యూ. నందిని వచ్చిందేంట్రా? ఏం చేసావు? హిహా హా హా అదంతా ఎందుకులే కానీ మీ బావ ఇక్కడ. మావాడు సాహో షూట్కి వెళ్ళాడు, అందుకే వాడు బామ్మర్తిని పంపించాడు. కమెన్. నేనేం చేయాలి? ఇదిగో నీకు ముందే చెప్తున్నా, నీకు డైలాగులు లేవు. ఆ మూలలో సావాలి, జస్ట్ ఏడుస్తుండాలి అంతే. నువ్వు షార్ట్ పెట్టు, ఉమ్మకపోతే కుమ్మకపోతే నీ మీద ఒట్టు. పంచులో లాయిస్తున్నాడు తెలుసా? నువ్వు వెళ్ళానా? ఆడు పోయాడు, ఈడు వచ్చాడా? ఎస్, థ్యాంక్ యూ. సరే వెళ్ళు. ఓకే ఓకేనా? షార్ట్ పెట్టుకోండి. ఎక్కడరా? కాల్ సార్, కాల్ సార్. అబే కాల్ ఏం రాలేదే. రై ఆడికి రోల్ కెమెరా అని చెప్పమానండి. రేయ్, కాల్ అంటే రోల్ కెమెరా అని చెప్పాలి, అది కూడా తెలీదు. రేయ్, వాడిని వెళ్ళి వాడిని పని చూసుకోమని చెప్పండి రా. బాబు శశి గారు, మీరు కొంచెం కెమెరా రోల్ చేయండి. ఓకే, కెమెరా యాక్షన్, కట్. కొత్త బిచ్చగాడు. రేయ్ ఆపు నీ సామెతలు. ఓకే, యాక్షన్. అమ్మా కొంచెం ఫాస్ట్గా నడవమ్మా. మీరు ఇలా మాటి మాటికి ఏదో ఒకటి అంటే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతా. సరే, కొంచెం ఫాస్ట్గా వెళ్ళి గిన్నె ఎక్కడ పెట్టి డైలాగ్ చెప్పు. ఓకే, యాక్షన్. ఏమే కోడలి పిల్ల, ఎంతసేపు చేస్తావు పని? అత్తయ్య, అది పాలు కాచుతుంటే ఎలుకొచ్చింది అత్తయ్య. అది నా వైపు అదోలా చూసింది. కంగారులో పాలు పొంగిపోయాయి అత్తయ్య. పొంగిపోయాయా? అయ్యో అయ్యయ్యో, పొంగిపోయాయా? ఎంత గౌరవం! అలా ఎలా వదిలేస్తావు హర్షు? మన ఇంటి ప్రతిష్ట గౌరవం ఏమైపోవాలి? ఇలా చేస్తే మన పక్కింటి పద్మజ గారు ఏమనుకుంటారు, ఎదురింటి పంకజం గారు ఏమనుకుంటారు? ఆ ఎలుక సిగ్గు లేకుండా అసలు ఎలా వచ్చింది? నీ కళ్ళలోకి కళ్ళు పెట్టి అలా ఎలా చూసింది? అత్తయ్య, అది ఊరుకోమ్మా. సీరియల్లో కష్టాలు హీరోలకు వస్తాయి కానీ సైడ్ క్యారెక్టర్లకు వస్తాయి. ఊరుకోతుంది. నా మంచితనాన్ని ఆసరాగా తీసుకుని ఆ ఎలుక ఇంకా నాతో ఎన్నాళ్ళు ఆడుకుంటుంది. అసలు ఆ ఎలుక వచ్చినప్పుడు నువ్వు మమ్మల్ని అందరిని ఎందుకు పిలవలేదు? అసలు అత్తగారంటే అరటిపు అనుకున్నావా? యాటమ్ బాంబు. కరెక్ట్ గా చెప్పావు నందిని. ఇంత హెవీగా రెడీ అయ్యి ఇంత పెద్ద బొట్టు పెట్టుకుని అయినా కూడా నీకు నా గురించి తెలియదంటే నిన్నేమనాలి? అసలు ఇది ఇంటికి వచ్చినప్పటి నుండి ఇలాంటివి జరుగుతున్నాయి అత్తయ్య. ఇది ఇంటి నుండి ఏం తెచ్చిందో. నా పుట్టింటి నుండి పరమాన్నం తెస్తాను కానీ పాయిజన్ తెస్తాను అత్తయ్య. కట్ కట్ కట్. రేయ్, షార్ట్ మధ్యలో నిద్రపోతాడంట పనికి మాలనోడా. రేయ్, మీ బావగాడే రికమెండేషన్ క్యాండిడేట్ అంటే వాడు వీడికి రికమెండేషన్. ఛీ, ఇలా అయితే నేను వెళ్ళిపోతా. సార్, ప్రొడ్యూసర్ గారు కాల్. అంటే ఆ అబ్బాయిని బాగా చూసుకోమన్నారు కదా. సరే, నువ్వు వెళ్ళి ఓకే సార్ రాసుకో. ఓకే, పో. సార్, మీరు ఎక్కడికి వెళ్ళకండి సార్, అక్కడే కూర్చోండి. సరే, ఎలక డైలాగ్ నుంచి వెళ్ళి కంటిన్యూ చేద్దాము. యాక్షన్. హర్షు, మా అమ్మకి ఎదురు తిరుగుతావా? ఎంత ధైర్యం! అమ్మగారు, గొడవలు పడింది చాలు, ముందు ఎటువైపు వెళ్ళిందో చూడండి. కమాన్ సర్చ్. దేవుడా, నిన్ను నేను ఎప్పుడూ ఏమీ కోరుకోలేదు. దొరికింది తిని బుజ్జి బుజ్జిగా తిరిగే ఎలుకని వీళ్ళు చంపాలనుకుంటున్నారు. దీన్ని నువ్వు ఎలా అయినా కాపాడాలి స్వామి. నువ్వే కాపాడాలి, నువ్వే కాపాడాలి. అమ్మగారు, మీరు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది అమ్మగారు. కట్ కట్. మళ్ళీ ఏమైంది? ఎలిఫెంట్ ఎగ్. దిస్ మ్యాన్ ఈస్ షౌటింగ్ ఇన్ మై ఇయర్స్. ఫారెస్ట్ ఎదవా. నేను మాట్లాడతాను కదా, నేను మాట్లాడతాను. అయ్యా చరణు, మీరు ఇలా రండి. చూడన్నాడు. రే, లౌడ్ స్పీకరు నీ సౌండ్ కొంచెం తగ్గించు. ఇక్కడ చెవులకు చిల్లులు పడేలా ఉన్నాయి. అయినా ఎవరు రమ్మన్నాడా నేను సీన్లోకి? ఇక్కడ డైలాగ్ అక్కడ డైలాగ్ రాస్తే ఊరుకుంటాం ఏంటి మేము? రే, ఏ జూలో దొరికాడు రా వీంటికు? ఏయ్, అట్ట అన్నా అంటే బాస్ కంప్లైంట్ చేస్తా ఏమనుకున్నావా? నా బతుక్కి బెదిరింపులు ఒకటి. ఫోన్ అక్కడ పెట్టి నువ్వు వెళ్ళి ఓకే షాట్స్ రాసుకో. ఆడబెట్టు. అరిచిన ప్రతిసారి వీడికెలా తెలుస్తుందిరా? అమ్మ అర్చు, వాడొచ్చి చెవిలో అరిస్తే కళ్ళు తిరిగి అక్కడ పడిపో. సరేనా? సరే. కెమెరా రోలింగ్, యాక్షన్. యాక్షన్. రే చరణ్, యాక్షన్ అని చెప్పినా వినిపించట్లేదా? రే, రోల్ అని చెప్పా కదా, యాక్షన్ చేయి. వినిపించలేదా? వినిపించింది, పట్టించుకోలేదు అంతే. ఇందాక అరిస్తే హట్ అయ్యావుగా, అందుకే ఈసారి రాదు. రే, నా బతుకు ఎలా ఉందో తెలుసా? నరకం ఎక్కడో లేదురా, ఈ 4 గోడల మధ్య ఉంది.
బాబు నువ్వు అరు, పాప నువ్వు పడిపో. అలా కాదురా, మెల్లగా చెప్పొచ్చు కదా. రే పర్మనెంట్గా శవాసనం వేపిస్తా నీతో. ఓకేయా? యాక్షన్. హర్షు హర్షు మనము ఐల్కని చంపాల్సిందే. సిందే కట్ కట్ కట్. రే సీనుకు సంబంధం లేకుండా నవ్వేంట్రా? కొత్తగా ఉందని ట్రై చేసా. బాగుంది కదరా, పెట్టుకోవచ్చు. సైలెన్స్. ఏంటిది? ఇలా చేస్తే ఎపిసోడ్ కాదు, ఈ షూటే 1000 ఎపిసోడ్ సీరియల్ ఎలా ఉంది? డైలాగ్ చెప్పే లోపల 10 ఎపిసోడ్లు అయిపోతాయి. నువ్వు ఆగు. రే నువ్వు కానీ రే. ఓకే ఓకే ఓకే. రే నువ్వు నవ్వకూడదు. అసలు నా లాంటి సీనియర్ ఆర్టిస్టులను పెట్టుకొని నేను టైం వేస్ట్ అయింది. అమ్మ దేవుడు. కానీ 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 రే కానీ. యాక్షన్. ఏంటి కానిచ్చేది? అవతల మాకు పెద్ద పెద్ద సీరియల్స్లో మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. రే కౌశిక్గా, గురువు గురువు అని గుండ్రా తెచ్చి గుండెల్లోనే పెట్టుకున్నావు. ఆ దరిద్రుడు ఒకటి నా ప్రాణానికి. వాడు డైరెక్టర్ కాదు, యాక్టర్. మొన్న మొత్తం ఫేక్ ఇంటర్. పాప ఎవడే ఆ పురుష్? సీరియలిస్ట్ అని పక్కింటి పట్టు చీర అనే మెగా గిగా డైలీ సీరియల్కి డైరెక్టర్. అవునా? నెంబర్ ఉంటే ఇస్తావా? సరిపోయింది, ఈ పిల్ల కూడా చంపు. రే నువ్వు నోర్ముయ్. నువ్వే దుకాణం మూసుకునే ఉన్నావు, దాని ముందు నానోరెంత. రే అభిషేక్, ఇంకొక మాట వీడు మాట్లాడాడంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. నా చూడన్నా. రే షూట్ స్టార్ట్ చేయరా, లేకపోతే రాసినోడు తీసినోడు తప్ప ఎవడు మిగిలేలా లేడు. షూట్ అయిపోగానే పేమెంట్స్ ఇచ్చేస్తానమ్మా. మీరు సర్దుకోవడం ఆపితే మనం షూట్ చేద్దాం, ఓకేనా? మరి షూట్ అవ్వగానే మా పేమెంట్స్ అన్ని ఇచ్చేసేయాలి, లేకపోతే మా మనోభావాలు దెబ్బతింటే చెప్తున్నాను ముందే. నాది ఇంచుమించు అదే డైలాగ్. సైలెన్స్. టేక్. సరే అత్త, నేను వెళ్ళి ఎలుకలు ముందుకొని మన వంశ ప్రతిష్టని ఎలాగైనా కాపాడుతాను. ఇదే నా శబదం. అయిపోయింది. కట్. ప్యాకప్. నీలాంటోడే పండుకోలేక ఫ్రైడే అన్నాడంట. సరే, నాకు కార్ అరేంజ్ చేశారా? పేమెంట్ ఇస్తే వెళ్ళిపోతా. డబ్బులు ఇస్తే బార్కి వెళ్తా. ఎహే ఆపండి మీ ఎదగోల. బయట అన్నీ పోగొట్టుకున్నట్టు దొరబాబు అని ఒకడు కూర్చొని ఉంటాడు, దిక్కులు చూస్తూ ఉంటాడు. వాడి నెలలు అడగండి, వాడిస్తాడు మీ పేమెంట్లు. ఛీ. కౌశిక్, ఈవినింగ్ డిన్నర్కి వెళ్దామా? వెళ్దాం. వీళ్ళందరూ కలిసి నాకు పిండాలు పెడతారు, దాంతో మనం ఫ్రైడ్ రైస్ చేసుకొని తిందాం. ఛీ, సరసానికి సాగుకోవటానికి తేడా తెలియకుండా తయారయ్యో. నేను వాట్సాప్లో బ్లాక్ చేస్తా పో. హర్చు హర్చు. హలో మాస్టరు, ఇక్కడ ఇక్కడ చెప్పు ఏంటి? షూట్ ఎలా అయింది? రే ఎంత ఎటకారం కాకపోతే సచ్చి సమాధానం దగ్గరికి వెళ్ళి ఆయనకేం రాయండా అన్నట్టుంది. వాట్ ఆర్ టైమింగ్. ఇలాంటిది పేపర్ మీద పెట్టు. ఆపు. అరే అందుకే చెప్పారు రా, ఎవడి పని ఆడి చేయాలి. కుక్క పని కుక్క, బఫ్లో పని బఫ్లో. లేదు అని సంధించినప్పుడు దూరిపోతే సంక. ఆపు, బూతులొద్దు. వెనకటికి ఎవడు ఇరిగిపోయిన పుల్లలు చీపురు తీసుకుని ఊరంతా ఉడుద్దాం అనుకున్నాడంట. అలా ఉంది నీ పని. ఆపరా ప్లీజ్. ఐ పిటి యూ డార్లింగ్. హెల్త్ జాగ్రత్త అమ్మా. రానుపోని రోజుల్లో బీపీలు షుగర్లు. యూ మైట్ డై. టేక్ కేర్. నా దగ్గరికి మాత్రం రాకరే. నువ్వు ఇంకా పోలే? మేనేజర్ గారిని కలవడానికి పోతున్నా, ఆయన ఉండుంటారంటావా? నీ ల్యాగ్లో నా సీరియల్. ఛీ ఉంటాడు. నువ్వు ఇలాగే మెల్లిగా వెళ్ళు. వాడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఆ పిల్లల్ని కూడా మేనేజర్లు చేస్తాడు. త్వరగా వెళ్ళమ్మా ప్లీజ్. వాడు రేపు మళ్ళీ రమ్మంటున్నాడు. రేపైనా పేమెంట్ ఇస్తావా, ఎగ్గొడతావా? డైరెక్టర్ గారు, నా డబ్బులు. మీరు అందరూ కాసేపు ఆగితే నేను ప్రొడ్యూసర్ కాల్ చేస్తా, ఓకేనా? ఆ డైరెక్టర్ పేమెంట్ మరి 10,000 ఇచ్చాడంటమ్మా. కాస్త పెంచమని చెప్పు. 10,000? వాడేసింది పనోడి రోలు, వాడికి 10,000. నేను లీడ్ని, నాకు 1,500 ఇస్తావా?
నాశనం అయిపోతావు. నిన్నటిదాకా డబ్బులు ఏమైనా గుండెలు బాదుకున్నాడు, సడన్గా పేమెంట్ ఎలా వచ్చింది వాడికి? సార్ చరణ్కి ఇన్నోవా కావాలంట. పళ్ళు తోముకోవడానికి వేపుల్ లేదంటే వాడు ఎవడో వచ్చి టూత్ పేస్ట్ అడిగాడంట. అలా ఉంది ఇది. రే సాయంత్రం బాగుందిరా. హలో, బార్కి వెళ్ళాలి, లేట్ అవుతుంది. క్యాబ్ వస్తుందా లేదా? పాప పద్మిని, వాడికి ఏ కారు కావాలో అది బుక్ చేసి పంపించు. సార్ మీరు వెళ్ళండి సార్. ఆర్టిస్ట్లను చూసుకోవడం రాదు, నువ్వు ఒక డైరెక్టర్వి. ఎనీవే నా బ్లెస్సింగ్స్ నీకుంటాయి. బాయ్. పేమెంట్ గురించి మాట్లాడతావా లేదా? నాకు తాప్సీతో షూట్ ఉంది అక్కడ. నీకు ఆ 1500 ఇచ్చాడు, నాకు చిల్లర డబ్బులు కూడా ఇవ్వలేదు. కౌశిక్, పేమెంట్ ఇస్తే బ్యూటీ పార్లర్కి వెళ్తా. నా పేమెంట్ ఏంటి? నువ్వు ఆగరా స్వామి. తాప్సీ వెయిటింగ్ ఇక్కడ. రేపు నేను యాక్ట్ చేయాలా వద్దా? నా డబ్బులు ఇస్తే బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. సార్ చరణ్ క్యాబ్ లేట్ అయిందని అరుస్తున్నాడు. హలో బాబు, క్యాబ్ వస్తుందా లేదా? షటప్ అంతే. మీరేమో ఇక్కడ కుక్కల్లా గొడవ పడుతున్నారు, అక్కడ వాడేమో కాల్ లిఫ్ట్ చేయట్లేదు. మీరు వెళ్ళి రిహార్సల్ రూమ్లో సావండి, నేను వెళ్ళి ఆ దొరబాబు గారిని తీసుకొని వస్తాను. వెళ్ళండి. ఫుట్లంతా ఉన్నారు. అమ్మా నువ్వు వెళ్ళి లాక్ చేయి. ప్రొడ్యూసర్ గారు కాల్ ఎత్తేంత వరకు ఆ డోర్ ఓపెన్ చేయకు. సార్ మరి చరణ్ క్యాబ్? నేనున్నానుగా, నేను తీసుకెళ్తా. నువ్వే దొరబాబు, దొరబాబు. ఏంటన్నా క్యాబ్ ఏది? దొరబాబేడి పని అయిపోయిందిగా, అందుకే పంపించాను. నీలా అనుకున్నా, పిల్లలు ఉన్నాడయ్యా, అలా చిరాగ్గా ముఖం పెట్టకు. ఏంటంటే నా క్యాబ్ ఏది? నేను దింపుతాను సార్, రండి. ఇదండి నీ కారు? ఇది కాదు, అక్కడ ఉంది. ఈ కంపెనీ హుండై. మంచి ఏసీ ఉంటుంది, చాలా బాగుంటుంది. బాగుంటుంది కదా. కూర్చోండి. ప్రొడ్యూసర్ గారు, మాయా గట్టిగా కొడుతున్నాడు. అదే లేదండి, సీన్ జరుగుతుంది అంతే. నేను వచ్చి కలుస్తానండి మిమ్మల్ని. మా వాడిని కొడతావా నువ్వు? ఏం పనులు రాబాయిని? కుక్క నాకటం, మగాళ్ళతో పడుకోవటం, ఏమో చేసి పనులే. ఏం టైమింగ్ రాని ఇది. ఏంది ఇప్పుడు? జల్దీరా, సార్ రమ్మంటాను. వస్తున్నా పో. రా. కాంప్రమైజ్. సార్ వచ్చేసినాను సార్. మళ్ళీ నా ఎత్తపోతే ఫెయిల్ అవుతాడు. సర్లే. హలో బాబు గారు, ఎలా ఉన్నారు? క్యారెక్టర్ గురించా? ఓకే ఓకే ఓకే. లేడీ క్యారెక్టరా? ఓహో, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే. ఇది ఒక్క సెకండ్. నందు, భరత్ అను నేను సినిమాలో ఒక క్యారెక్టర్ ప్లే చేయాలంట మహేష్ గారితో. చేస్తావా?
రా నిన్ను పైకి తీసుకెళ్ళాలా? అన్న నాకు కూడా ఒక్క ఛాన్స్ అన్న. అరే తొందరపడకరా, నీకు కూడా టైం వస్తుంది. అదేంటి మొన్న అభిషేక్ గారు ఉన్నాడు, త్రివిక్రమ్ గారు కాల్ చేసినప్పుడు పక్కన ఉన్నాడు, ఛాన్స్ వచ్చింది. అలా నువ్వు కూడా ఉన్నావు అనుకో, వచ్చేద్దే. ఓకే అన్న. ఏంటి హర్షిని, షూట్ బాగా జరుగుతున్నట్టుంది? ఏం లేదు సార్, వాడికి రాయడం రాదు, వీడికి తీయడం రాదు. అదేంటి జనాలకు చూడడం రాదు అన్నట్టున్నాడు? ఇవి రిలీజ్ అయినప్పుడు లేండి. ఆహా, ఇంతకీ మీ డైరెక్టర్ గారు ఎక్కడున్నాడు? అదే గారు డబ్బులు ఇవ్వకుండా ఎగనామం పెట్టి ఎడుకోపోయిండు. అదేంటి, ప్రొడ్యూసర్తో నేను ఆల్రెడీ మాట్లాడి చెక్కుల మీద చెక్కించేసి మరి ఫండ్స్ రిలీజ్ చేయించాను కదా. ఏంటి చిన్నగా నాయన, చిన్నగా, అక్షరాల 1,00,000 రూపాయలు ప్రతి ఒక్కడికి. 1,00,000? అన్నా ఇంత అన్యాయమా? పెళ్లి చేసుకుంటున్నాడు కదమ్మా, ఖర్చులేవో ఉంటాయి పాపం, అర్థం చేసుకోవాలి మీరే. వాడి సంగతి మేము చూసుకుంటాం, కానీ మీకేమన్నా కాఫీ కావాలా? కాంప్లాన్. సాయి గారు, సార్కి కాంప్లాన్ తీసుకురండి. చెప్పాను సార్. ఎదిగే వయసు కదా పాపం. ఏయ్ అన్నని ఏమంటున్నారా? అన్న ఎవడు ఈడేనా? వాడు వీడు అన్నా అంటే వాయి కొడతా. అబ్బో బాగానే పుచ్చులెక్కిచ్చినవరా. పుచ్చు గిచ్చు అన్నావనుకో పిచ్చి పగిలిపోద్ది. నందు నందు లేదు, బొందా లేదు. మా డబ్బులు ఏం చేసావురా? రానా? నోరు మొయ్, నువ్వు ఎంత తిన్నావో చెప్పు. ఏహే, మీ పేమెంట్ల కోసం మాట్లాడడానికి పోతే నేను ఒకేసారి అంటే మీరు? అన్న అన్నీ చెప్పేశాడు. ఏం చెప్పాడు? మాకు బాస్ తలో 1,00,000 చెక్ ఇచ్చాడంటగా. ఒరే నా లైఫ్లో అయినా పెద్ద జోక్ ఇదే. వీడు 1,00,000. ఒరే బాబు, నవ్వితే నరుకుతా. ఎంగిల్చే విదిలిస్తే మెతుకులు వేస్ట్ అవుతాయి అనుకునే టైప్ వీడు. వీడు ఎలా ఇస్తాడు అనుకున్నారు మీరు 1,00,000? ఏహే, వీడు బొమ్మ వేసాడంటే మేము నమ్మేశాము. అయితే చావండి. వాళ్ళు కాదు, నువ్వు చేస్తావు. ఇందాకేదో తెగ ఎగిరేవు కదరా, వాళ్ళకి పేమెంట్లు ఇచ్చే తెలుస్తుంది. రాజమౌళి గారు, హలో. రాజమౌళి గారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నందు రేపు మేనేజర్ కాల్ చేస్తాడమ్మా, జాగ్రత్త మాట్లాడేసుకో. డేట్స్ ఏంటి? మహేష్ బాబు సినిమాలో సార్ గారు నందుకు ఛాన్స్ ఇప్పించారు తెలుసా? మహేష్ బాబు సినిమానా? ఎస్ ఎస్. బాయ్ బాయ్ బాయ్. హలో. యూ చీప్ ఫెలో, నేను జంపు, నువ్వు వెళ్ళి ఇంకో హీరోయిన్ ఎత్తుక్కో. బాయ్. హర్చు హర్చు హర్చు. నా చెక్ ఏది? ఒరే రేపు ఆస్తి డాక్యుమెంట్లు పట్టుకొని వస్తారా? రాసేసుకోండి రా ప్లీజ్. పక్కానా? పక్కారా? నీ కొప్పు మీద కొట్టరా, దయచేసి వెళ్ళు. అర్థమైంది. రే ఇంతగా అభిగాడేది? వాడు ఎప్పుడో చంపు కక్కు తెలవర్లారా. చెయ్యి. రే అభి, రే అభి, ఆపు. ఫ్రెష్గా మొగుడు బకెట్ తనేసినట్టు ఆ ఏడిపోయింట్రా. ముందు కిందికి రా. రేయ్ ఆపు. నువ్వు రారా, కూసో. రే సీన్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. వర్షాకాలంలో హైదరాబాద్ డ్రైనేజ్ పొంగినట్టు ఏడుస్తూనే ఉన్నావు. విషయం ఏమైందో చెప్పు ఫస్ట్. చెప్పరా ఫస్ట్ టవలి. అరే తీరా తీ. అరే ముక్కు తుడుచుకోవాలి ఈరా. చూస్తే తట్టుకోలేరు. తీరా ఏ అబ్బులు ఏ నహీ హో సక్తా. నువ్వు కూడా మనిషిలా కనబడితే మన వీడియోలో కూడా చూసేది. హలో కౌశలు, ఎవడితను? కొత్త యాక్టరా? నమస్తే అన్న. నందు. ఏయ్ నందు గిందు అన్నావు అనుకో బొంద పెడతా. ఇవ్వట్రా నువ్వు? అయ్యో నీ కష్టం పగోడికి కాదు కదా, ఆ పనికి మాలిన అనిరుద్ గాడికి కూడా రాకూడదురా.
సీరియల్ తీసి తీసి అట్లనే తయారైనరు. ఏందిరా మీ గోలా? నేను చెప్తానమ్మా, నేను చెప్తాను. పందెం కోడిలా ఉండే మన అభిని బొచ్చు పీకిన బ్రాయిలర్ కోడిలా తయారు చేశారు. అవునా? ఎవరు? ఇంకెవడా దరిద్రుడే. ఎవర్రా? అసలు ఏమైందో కక్కరా? ఒక చీకటి రాత్రి సందు చివర చెత్తేయడానికి నేను ఊపుకుంటూ వెళ్ళి వెనక్కి వస్తుంటే రోడ్డు మీద ఫుల్ సిగరెట్ ఒకటి కనిపించింది. కక్కుర్తిపడి దాన్ని తాగేద్దామని ట్రై చేశాను, కానీ చూస్తే అగ్గిపుల్ల లేదు. ఆ అగ్గిపుల్ల వెతుకుతున్న నాకు ఒక మహానుభావుడు లైటర్ అందించాడు. రే తర్వాత వెలిగించావు, పొగొచ్చింది, తర్వాత ఏంది? ఆ తర్వాత దగ్గొచ్చింది. ఇదంతా కాదురా, అసలు విషయం చెప్పరా. దగ్గొచ్చింది, వెంటనే కింద పడిపోయాను. కట్ చేస్తే ఏంటి? సీన్ రా దరిద్రుడా. అది చూడు. ఎరా ఆ బొచ్చి ఉందనే కదరా ఎగిరెగిరి పడుతున్నావు. ఆ బొచ్చే లేకపోతే ఊరుకోరా ఊరుకో, నీ పగని అంతకంతా తీర్చుకుంటారా వాడి మీద. నీకు సార్ పిలిచారంట? ఏ పిలవకూడదా? నిన్ను పిలవడానికి కూడా పర్మిషన్ కావాలా? అదే చీ ఏంట్రా చీ. నీలాంటి నెత్తినెక్కించుకుంటే నెత్తి మీద దొడ్డు. సార్ ప్లీజ్ సార్ తిట్టకండి సార్. నేనేదో క్యాజువల్గా చీ అన్నాను అంతే. అయినా మీరు నన్ను పిలిచి మీరు పడుకుంటారేంటండి? అది నిద్ర కాదురా, మెడిటేషన్. నీలాంటి వల్లే. మనిషి ఖాళీ సమయాల్లో ఒరిజినల్గా ఉంటాడని మా బ్రో బొండం బద్రీనాథ్ చెప్పాడు. అందుకే కళ్ళు మూసుకుని నేను అబ్జర్వ్ చేశా, నీకు టెస్ట్ పెట్టా. పాస్ అయ్యానా? డిస్టింక్షన్లో ఫెయిల్ అయ్యావు. ఆ డ్రిల్లింగ్ ఏంట్రా? ఇక్కడికి రాకముందు ట్యాంక్ బండ్లో గోల్ తీసుకుని ఉండేవాడుగా. సార్ ఇప్పుడు నా హాబీస్ గురించి ఎందుకు కానీ ఇంతకీ విషయం ఏంటండి? ఎరా నువ్వేం చేయకపోయినా ఏదో ఒకటి చేస్తావని నేను వెయిట్ చేయట్లా. నీకేం నొప్పి? వెయిట్ చేయి. కదిలావో చల్దాం సార్. ఉన్నావా? అజీ అదలవా సార్ ఉన్నా సార్. ఇప్పుడు చెప్పరా, ఏం జనాలు హింసిస్తున్నావంటగా? నేనా సార్? నోట్లో ఏలు పెడితే కొరకాలా కొరకద్దా అని అడిగే టైప్ సార్ నేను. అబ్బా ఏం నటిస్తున్నావురా? నువ్వు వేలు పెడితే మనిషిని మింగే రకం. ఏంటి ఒక్కొక్కడికి 10,000 ఇప్పిస్తాన్నావంట? ఇక్కడ ఏమైనా నీ తాతగడ్డి ముళ్ళు ఉందో అనుకున్నావా? నేనెప్పుడు చెప్పాను సార్? నేను పంపించిన డబ్బులు యాక్టర్కి ఇవ్వలేదంట. మీరెప్పుడు ఇచ్చారండి? అబద్ధం చెప్పావంటే రాత్రంతా మెడిటేషన్ చేయిస్తా. కొంపదీసి మనీ మొత్తం అనిరుద్ గారికి ఇచ్చారా? నువ్వు వాడు ఫ్రెండ్సే కదా, అందుకే వాడికి ఇచ్చి పంపించాను. నీకు పెళ్ళని మొత్తం నొక్కేసావట కదా. ఓరి నాయనో, నా పెళ్ళి నా సావుకే వచ్చింది కదండి. వాడు మీకు యాక్టర్లకి అందరికి పంగనామాలు పెట్టాడు సార్. వాడు నా దగ్గర కూడా డబ్బులు దెబ్బేశాడు. దీనికి ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంది సార్, ఉంది. అమ్మ నా పుత్రుడా, నేను ఇక్కడ ఆసనాలు వేస్తుంటే అడక్కడ నాశనం చేస్తున్నాడు. అయినా లేత కొబ్బరి పువ్వు లాంటి నిన్ను ముదురు టెంకను అనుమానించాను. ఇట్స్ ఓకే, నేను క్షమించానులే. తింగరోడా, తప్పు నీదైనా నన్ను క్షమిస్తా ఉంటావేంట్రా? యూ కెన్ గో నౌ. ఆ సంగతి నేను చూసుకుంటా, నువ్వు తడుగుడు వేసుకుని పో. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అలా చెప్పి నన్ను గెంటేశాడు. ఇంతగానో మోసం చేశాడా బట్టె బాస్ గాడు? తిక్క గుర్తు నుంచి ఏదోకి. ఇంతకీ ఇప్పటికన్నా యాక్షన్ తీసుకుంటాడా?
ఎందుకు తీసుకోడు? ఫినిషింగ్ టచ్ ఇచ్చేది నేను. బాల్ కౌశిక్ కొట్టుంది, కానీ ఆడేది మాత్రం నేను. అండ్ ఆ విషయం హౌలేదానికి తెలియదు. ఇంతసేపు లోపల ఏం చేస్తున్నాడంటో? కలిసి కాపురం చేస్తున్నారేమో. ఎందుకంత తొందర? తుఫాన్ వచ్చే ముందు గిట్లనే ఉంటుంది. ద క్లాత్ కాలిన వాసన వస్తుంది. అది గుడ్డ కాలిన వాసన కాదురా, గుండె కాలిన వాసన. అరే అరే, వెళ్ళిపోయేటోళ్ళ గురించి కొన్ని మంచి మాటలు మాట్లాడుకున్నాం. అసలు అనిరుద్ధ్ అంటే ఎవర్రా? రుద్దు రుద్దు రుద్దు, నాకు ఇష్టం అని రుద్దు. 1 2 3 4 అనిరుద్ధ్ ఇస్ సూపర్ స్టార్. మజా ఫ్రూటీ అనిరుద్ధ్ బేబీ ఈజ్ నాటీ. జిలేబీ 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 అనిరుద్ధ్ పెద్ద గులాబీ. ఈస్టర్ వెస్ట్ అనిరుద్ధ్ ఇస్ ద బెస్ట్. అనిరుద్ధ్ వస్తే పిల్ల అదిరిపోదా ఇంగ్లీష్ పిల్ల. నేను చెప్తానే. ఏమ్మా ఫీల్ అవుతున్నావా అమ్మా? కంపెనీ డబ్బులు దొబ్బేసినప్పుడు మా మీద చాడీలు చెప్పినప్పుడు లేదా అమ్మా? ఆహా, మమ్మల్ని అదోలు చేసినప్పుడు లేంది, మమ్మల్ని పనికి మాలిన వాళ్ళని ప్రూవ్ చేసినప్పుడు. మనల్ని మనం తిట్టుకున్నట్టుంది, జాగ్రత్త. అదే. ఇప్పుడు కాసేపట్లో నందు వస్తుంది, ఎటకారంగా నవ్వుతుంది, పోస్టింగ్ ఆర్డర్ వీడి చేతిలో పెడుతుంది. అప్పుడు వీడికి హార్ట్ అటాక్ వస్తుంది. ఊరుకో రాదు, హార్ట్ ఉన్నోడికి వస్తే ఇట్టంటోడికి రాదు. కరెక్టే. అయ్యో పాపం, ఇప్పుడు ఉద్యోగం పోతే డబ్బులు ఉండవు కదమ్మా. ఓకే, ఇదిగో ఈ సిగరెట్ ఉంచుకో. మాది చాలా దయాగుణం. పాన్ డబ్బాలో చెప్తాను, నా పేరు చెప్పి సిగరెట్ తీసుకో అమ్మా. ఎల్లమ్మా, ఎల్లన్న ఎల్లు. ప్రమోషన్ పేపరా? నా బొంద నీ యూస్టింగ్ పేపర్. చూడు పాప, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటావు. ఇది వాడికి ఇచ్చాడేమో. ఎల్లన్న ఎల్లు ఇచ్చేయి. ఎల్లమ్మ పో. అది మీకే సార్. హే, హూ ఇస్ ఇట్? రే నువ్వా? రేగి అన్నామంటే పీకి పడేస్తా. నువ్వు నన్ను పీకేదేంట్రా? నా కుంకుడు బాయ్ మీద కుర్రులు. వెయిట్, నేను చెప్తా. వీరు మన కొత్త బాస్. ఇవాటి నేను ఒప్పుకోను. అన్యాయం. కొన్ని నిజాలు అంటే తమ్ముడు నమ్మి తీరాలి. కావాలంటే నందుని అడుగు. ఈడు మస్తు జాదుగాడు, గేమ్ ఆడి మొత్తం బాస్నే మార్చేసిండు. ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదురా. ఎంజాయ్. రేయ్ ఏరా, నీకు కూడా సస్పెన్షన్ కావాలా? లేదు సార్, సారీ, థ్యాంక్ యూ. ఆడిని చూసి నేర్చుకో. మూసుకొనంటే తమరికే మంచిది. పదండి సార్, వెళ్దాం. అయ్యో సార్, మీరు నన్ను సార్ ఒరేనండి. రే రే, ఆపుతావా? లేకపోతే ఆతాడుతోడే నీతో ఆత్మహత్య చేయించమంటావా? ఓకే, డోంట్ హర్ట్. చేంజ్. ఎవడికెవడు ఈ లోకంలో ఎవడికి. రే ఆపరా నీ ముదరష్టం పాటలు. వాళ్ళు ఆ డబ్బాలు వేసి ఊపినట్టుందిరా నీ గొంతు. నువ్వు మనిషివా మడత కాజవా? మొన్నే కదరా నా గొంతు తోపు, నా పాట తురుము అన్నావు. ఛే దరిద్రుడా. బ్రెయిన్ గ్రాస్ తిని అలా చెప్పాను రా. అయినా నేను చెప్పాను అనుకో, ఎలా నమ్మేవరా నువ్వు? ఏదో ఆవేశంలో కమిట్ అయ్యాను. నీచుడా, ఆవేశంలో కమిట్ అవ్వడానికి నేనేమన్నా. కొట్టుకోండి రా, బాగా కొట్టుకోండి. పోనీ చేతికి చెరువు తెచ్చానేంటి అంటే రిజల్ట్ బాగుంటుంది కదా, అందుకని నాకు జీతం తగ్గుతుంది. సార్, ఒక తల్లి బిడ్డలు అంటున్నాను సార్. కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, ఏదో చేసుకుంటాం. మీరు అన్నిటికీ పెట్టకండి. నేను మీకు తండ్రి లాంటండి. వేలే కాదు, కాలు తొడ, బొడ్డు మెడ అన్నీ పెట్టేయచ్చు. అర్థమైందా? అసలు వీడి దగ్గరకు చిరుక్కున్నాం చూడు, మనం బతుకులు చాడా. ఆల్రెడీ చెడింది కాబట్టి నేను మీకు బాస్ని అయ్యా, మీరు నాకు బానిసలు అయ్యారు. సొల్లు తర్వాత ఎపిసోడ్లు ఎంతవరకు వచ్చాయి సార్? ఎడిటింగ్లో ఉంది సార్. అక్కడ గుడ్లు పెడుతుందా? ఎప్పటికి ఎడిటింగ్ అయ్యాను, నేను ఎప్పుడు చూసి చేంజెస్ చెప్పాలి, అది ఎప్పుడు ఎయిర్ అవ్వాలి, ఇదంతా నేను బతకగానే జరుగుతుందా? చెప్పు సార్. మరి అన్యాయంగా మాట్లాడకండి సార్. ఎడిటర్ రీడ్ చేస్తుంటే మేమేం చేస్తాం సార్? పక్కనే కూర్చొని కమాన్ అని ఎంకరేజ్ చేయండి. మీరు ఇక్కడ నుంచి వెళ్తే మేము చప్పట్లు కొట్టుకోవడమో, దుప్పటి కప్పుకోవడమో ఏదో ఒకటి చేస్తాం. మీరు వెళ్ళండి. చిచ్చి, నీకు ట్రైనింగ్ ఇచ్చినా ముష్టిలేగలు మానవా? ఖాళీ ఉన్నప్పుడు రా, ట్రైనింగ్ ఇస్తా. ఖాళీగా ఎవడు లేడు ఇక్కడ. ఇలాగే వాగండి, ఉన్న ఉద్యోగాలు పీకేస్తా, అప్పుడు పిచ్చగాలిగా ఉండొచ్చు. అలా నవ్వకు, కాలుతుంది.
బర్నాలు రాసుకోర్రీ, ముందు ముందు ఇంకా చాలా ఉన్నాయి. బర్నాల్ ట్యూబ్లో కదమ్మా, బకెట్లలో కొనుక్కో. ఏంట్రా మావాడికి ఎవరు లేరనుకున్నావా? కొండంతున్నా నేను. ఆ కొండనే ముండమోయించారా, మర్చిపోయారా? అనిరుద్, నువ్వు ముయిరా మొద్దు, పోయి ఎడిటింగ్ పని చూసుకోపా. పోతున్నాంలే, ప్రతి పీనుగు బాస్ అయిపోవడము, పోయించడము. పదరా పోదాం. ఈ రాజ్యాన్ని మీరే వెళ్ళుకోండి దుష్టులారా. గాజిల్లా కితకితలు పెట్టినట్ల సౌండ్ లేదురా. వచ్చారా సార్? ఈ దరిద్రాన్ని చూసాక కూడా నేను ఇంకా బతుకున్నానంటే నాకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు సార్. మాస్టారు అంత అసహ్యంగా లేదు అక్కడ. అవచ్చా అంటే ఎంతో కొంత దరిద్రంగా ఉందన్న క్లారిటీ మీకు కూడా ఉందన్నమాట. పిల్లోడిని పుట్టక ముందే పిండాలు పెట్టేకిరా, ఏదో చేయరా ప్లీజ్ రా. అరే అరే నీకు దండం పెడతారా, ఏదో చేయరా ప్లీజ్ రా. సరే ఏడగండి చేసాలే. ఓకే. బా ఏం యాక్టింగ్ చేసావురా, యూట్యూబ్లో అవార్డులు అంటూ ఉంటే అవన్నీ నీకే. నువ్వు మాత్రం తక్కువ తిన్నావు ఏంట్రా. అసలు ఆ డైరెక్షన్ చూడు, నెక్స్ట్ ఇంగ్లీష్ సినిమాలో థ్యాంక్స్ రా. చెత్త బుట్ట గురించి ఇద్దరు చెత్తనాయాలు మాట్లాడుకున్నట్టుందిరా. మీరు మూస్తే నా పని చేసుకుంటా. సరే భయ్యా, నువ్వు నీ పని చేసుకో, ఈ కళాకాండాన్ని చెక్కు కుమ్మే. అవచ్చా ఇదో బాగుబారి గుడ్డలు చింపేసుకుంటా మరి దీని గురించి. సరే అయిపోయాయి, చూసుకోండి. భయ్యా నువ్వు నన్ను మర్చిపోయావు. ఎపిసోడ్ అంతా ఉన్నావు కదరా. నన్ను కూడా. ఏంట్రా మీ బాధ? అయితే వీడు పాటింగ్ లేదన్నమాట. అబ్బో అదొకటి ఉందా? యు ఆర్ మిస్సింగ్ ద హెవెన్. యా ప్లే. అయితే వినాల్సిందే. ప్లేట్. తోడి కోడలమ్మ, తోడి కోడలమ్మ, అబ్బా తోడి కోడలమ్మ, ఉత్తి కోడలు కాదమ్మ, మరి ఉత్తి కోడలు కాదమ్మ, తోడి కోడలమ్మ, తోడి కోడలమ్మ, ఒక తల్లి బిడ్డ కాదమ్మ, మరి ఒక తల్లి బిడ్డ కాదమ్మ, మరి ఒక తల్లి బిడ్డ, ఒక తల్లి బిడ్డ, ఒక 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 తల్లి బిడ్డ కాదమ్మ, కానీ నీకు అమ్మ ప్రేమ పంచగలదమ్మా. వామ్మో వాయో, ఈ జనాల మీద వదిలితే వైరల్ ఫీవర్తో పోతారా. అంత బాగుందా భయ్యా? అబ్బా ఎంత బాగుందంటే ఎక్కిలో వచ్చిన గాడిద పాడినట్టు ఇటు గొంతు, ఎవడో మెంటల్ హాస్పిటల్లో పేషెంట్ రాసిన లిరిక్స్, మందు వేసిన కోత చేసిన ట్యూను. అబ్బా అదిరేంద్ర. అవర్ సాంగ్ ఇస్ ఎకో ఫ్రెండ్లీ ఐసే. అరే తింగరోలు మీరు నేను అర్థం కావట్లేదురా. నా చేతికి పని చేయించినందుకు మీ పనిష్మెంట్. డిలీట్ చేస్తామండి భయ్యా. నా చేతులారా ఈ జనాల మీదకి దారుణ వదలలేనురా. ఐఎమ్ వెరీ సారీ. ప్లీజా ప్లీజా ఏదో చేయరా, చాక్లెట్ కొనిస్తా, బిస్కెట్. రేపు బాలరాజు మీరు ఇంకా ఇలా ఎందుకున్నారు నాకు అర్థమైందిరా. మందేసే వయసు వచ్చినోడికి చాక్లెట్లు బిస్కెట్లు ఇస్తావా? యూ బ్రెయిన్లెస్ బల్బం ఫెలో. గ్రహాలేంట్రా ఇట్లా అడ్డం తిరుగుతున్నాయి మనకు. ఏం పర్లేదు, ఆ గ్రహాలకే నెక్కరేసి లైన్లో నిల్చోబెడతాం. అవుయా, మనమే ఎడిట్ చేద్దాం. వాట్ అన్ ఇన్ఫెక్షన్. యా ఇన్స్పిరేషన్. ఆ ఏదో అట్లా ఆవేశంలో డైలాగ్ రోలైంది. ఎవడ అవసరం లేదురా మనకు. మనకు మన ముత్త పిల్లం, మనకు మన ముత్తు పిల్లం. నీలాంటి ఫ్రెండ్ ఒక్కటి చాలు రా. ఐ లవ్ యూ రాజా. సరే కానీ నువ్వు వెళ్ళి ఆ సిగరెట్లు ఆ టీ పనిలో ఉండు, నేను వెళ్ళి నా పనిలో ఉంటా. ఓకే సార్. చలో వెళ్ళు. అబ్బా అబ్బా రే, ఇవాళ మంగళవారం. ఓహో మై బ్యాక్ పెయినింగ్. నువ్వు వెళ్ళు. రే నువ్వు అడిగితే నరకానికి క్యాట్ వాక్ చేసుకుంటూ వెళ్ళిపోతాను రా. ఇదేం లెక్క. రే ఇది అంతకు మించుందిరా. ఏంట్రా అది అలా ఉంది? నా వల్ల కాదురా రే. చావుకి బతుక్కి మధ్యలో ఉండిపోయినట్టున్నా నేను. రే మాటలు ఏడుస్తున్నాయి, మనిషి నవ్వుతున్నావు, ఏమైంది? అవునా
ఏమోరా నాకు అర్థం కావట్లేదు. ఏంటి బ్రెయిన్లో ఉన్న నరాలు కట్ అయినాయా? నువ్వు బాగానే ఉన్నావుగా. అంత లేదు, ఇక్కడ నరాలు కట్టే చాలా రోజులు అవుతుంది. నా బ్రెయిన్ ఇందాక వాష్రూమ్కి వెళ్తే ఆ కమోడ్లో పడి ఫ్లష్లో కొట్టుకుపోయింది. అయ్యో ఏం చేస్తావురా? కౌశలు నువ్వు ఈ టైపా? ఏ టైపు? ముందే ఎందుకు చెప్పలేదు కౌశలు? నేను ఫుల్ సపోర్ట్ చేస్తాను. మీరు జస్ట్ ఓకే అనేది చాలు, మొత్తం నేను చూసుకుంటా. ఏ నువ్వు చూసుకునేది? అంటే మీరిద్దరూ నాకు పెళ్లి వారం కూడా కాలేదమ్మా, నన్ను వదిలే తల్లవు. ఆడికి అదన్నైంది, ఇక్కడ అది కూడా లేదు. నా ప్రాణానికి దొరికినావు. అయితే ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు ఇడా? ఆ సీరియలిస్ట్ గారు మిమ్మల్ని మందులోకి మంచంలాగా నంచుకుందామని అప్పను వెయిట్ చేస్తున్నారు. లేండి. అమ్మా టైమింగ్ ఎంత ఇష్టపాడైంది అంది. నువ్వు బాగా వస్తున్నాంలే అనుకుంటా. రే ఏముందిరా అందులో గురికాయని చూస్తుండు. కోడి కాలెత్తి కథాకలి చేస్తుంది. నువ్వు కూడా చేసినావు కానీ అలా యాక్టింగ్. నాకంటే దేడిగాలో నేను ఇప్పటిదాకా చూడలే. నేను చూసా సార్. అలా మూగగా మూలకుండా ఏదో ఒకటి చెప్పండి. ఎస్కెలెంట్ 20th ఫాక్స్ క్యాష్ రాజ్ ఫిల్మ్స్ మార్వెల్ స్టూడియోస్. రే తిడుతుండేందిరా? నేను తిట్టట్లేదు పాప, పొగిడే. నిజమా సార్? నీ పిల్లి కళ్ళ మీద ఒట్టు. అంత నచ్చిందా సార్? ఇన్నేళ్ళ నా సీరియల్ లైఫ్లో ఇలా కత్తి లాంటి సీరియల్ ఎక్కడ చూడలేదు తెలుసా? మీకు ఏం నచ్చింది సార్? ఒకటా రెండా అన్ని నచ్చేసాయి. థ్యాంక్ యూ సార్. సార్ నేను యాక్టింగ్ ఎలా చేశాను సార్? ఈసారి నీకు నేషనల్ అవార్డు ఎందుకు రాదో నేను చూస్తా. థ్యాంక్ యూ సార్. రే ఏదో ఒకటి మాట్లాడబే. సార్ 10 డక్అవుట్ల తర్వాత సెంచరీ కొట్టినట్టుంది సార్. నిజంగానే అంత నచ్చిందా సార్? నీలాంటి డైరెక్టర్ దొరకడం నా అదృష్టం అయ్యా, నా అదృష్టం. థ్యాంక్ యూ సార్. సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది అనుకుంటా కదా? సెంటిమెంట్ ఏంటి పిచ్చాడా? కామెడీ అదిరిపోతాను. కామెడీనా? కామెడీనా? సార్ మీరు తోపు సార్. సార్ కౌశిక్ గారు మిమ్మల్నే. సెంటిమెంట్ని కూడా ఇంత కామెడీగా తీయడం నీ వల్ల అవుతుంది రే. బద్నాం చేసినావు కదరా హౌలే. నందు రే, నువ్వు నా జీవితాన్ని బదనాం చేయడానికే పుట్టినవురా. నీకు అలవాటే కదరా. సార్ మీరు ఊరుకోండి సార్. కౌశిక్ గారు సార్ జోక్ చేస్తున్నారు. మీ సీరియల్ ఏరే పుచి నాది, ఇది నా మాట. నీ మాటే శాసనం. సార్ సార్ అరే అవి నాకు డౌట్ రా. ఇప్పుడు మనం తీసింది వాడికి నచ్చినందుకు నవ్వాలా, లేకపోతే అది చూసి వాడు నవ్వినందుకు ఏడవాలా? ఒరే దరిద్రుడా, మనం చేసిన దరిద్రం ఆ దరిద్రుడికి నచ్చింది కదా, ఇంకేం నొప్పి నీకు? అలా కాదురా. మందేసి మూడెంకేసుకొని పడుకో. నందప్ప పద. ఇప్పుడు నేను నవ్వాలా ఏడవాలా? మీ దుకాణం టైం అయిపోయింది. యాభై. అలా కాదు మాస్టారు. నందు నీకేమనిపిస్తుంది? నాకు ఎట్లా తెలుస్తుంది? చూస్తారంటావా? ఏమో, కనీసం నవ్వుతారంటావా? బయట కనిపించినప్పుడు కొట్టకపోతే చాలు. ఆయన అదేంటో ఏడుపు సీరియల్ తీయబోతే అది కాస్త కామెడీగా తయారైంది. మంచిదే కదా. అయినా అసలు నాకు నేను చూసుకుంటే అప్పుడప్పుడు ముద్దొస్తుంటుంది తెలుసా? ఏ అసలు ఇంత తెలివితేటలు ఇంత క్రియేటివిటీ పెట్టుకొని ఇంకా ఎందుకు బతుకున్నాను అనిపిస్తుందా నీకు? కుళ్ళే. ఎందుకమ్మా నువ్వు ఒకటి రాసేసి వేరేది తీసినందుక? అది కూడా ఆర్టే కదా. అవునవును, బీకామ్లో ఫిజిక్స్ లాగా దిస్ ఇస్ ఆల్సో ఆర్ట్. నన్ను ఏకడం తప్ప నీకు వేరే హాబీస్ లేవేంటే? అయినా ఇవాళ షూట్ లేదు, పొద్దున్నే ఊడిపడ్డావేంటి? ఆ సీరియలిస్ట్ గారు రమ్మన్నాడు, ఏదో గుడ్ న్యూస్ చెప్తాడంట. ఈ గుడ్ న్యూస్లు గుడ్లు తేలేసినట్టుంటాయి. గుడ్లు తేలేయడం కాదురా, నేను చెప్పిన విషయం వింటే మీ గుండెలు బద్దలైపోతాయి. మీరు రిజైన్ చేస్తున్నారా సార్? గోతిగా నక్కలాగా బాస్ ఎప్పుడు రిజైన్ చేస్తాడా అని చూస్తూ ఉంటావు కదా, నువ్వేం బాగుపడతారా? మీరున్నంత వరకు వాళ్ళు ఎందుకు బాగుపడతారులేండి. చీర్ మహాలారా, ఇలాంటివి చూస్తుంటేనే చెప్పాలన్న 3 ఉత్సాహం 2 దొబ్బుతాయి. ఏదో ఒకటి తగులుపెట్టండి అనంత్ గారు. అదే నాలాంటి ప్రజ్ఞాశీలి నేర్పరి అబ్బా
సార్ సార్ ఏదో చెప్పాలన్నారు. అదే మీ టీవీ సీరియల్ టెలికాస్ట్ అవ్వగానే రేటింగ్లకి మంటెక్కి టీవీలకి పిచ్చెక్కి పక్క సీరియల్ వాళ్ళకి మెంటలెక్కి పోయేలా ఇంకెన్ని ఎక్కాలి సార్? టీఆర్పీలు బద్దలైపోయాయి. అందులో వచ్చిన సగం వ్యూస్ ఆ మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చుంటాయిలేండి. ఈ విషయం వినగానే నాకు నేనే ముద్దు చేశాను. అసలు నీ సీరియల్ చూసి వదలమని చెప్పింది నేనే కదా. అబ్బా వాట్ ఏ కేక్ సార్ యువర్. థ్యాంక్ యూ. అవును అవ్వగాడి వాడు ఏ ఎలకల రేసింగ్లోనో బెట్టింగ్లు పెడుతూ ఉంటాడు సార్. ఎలకల రేసా? సభాష్, అది క్రియేటివిటీ అంటే. వాడిని చూసి నేర్చుకోండి. నేను కొంచెం అడ్వాన్స్ లేండి. నేను ఈగల రేసింగ్ లాంటిలో బెట్టింగ్లు పెడుతూ ఉంటాను. సార్ వీళ్ళని కొంచెం డాక్టర్లకు చూపించండి సార్. బ్రెయిన్లలో నరాలు కట్ అయిపోయి ఆగమాగం చేస్తున్నారు. సార్ ఇదంతా సరే, పార్టీ ఇవ్వాల్సిందే. ఎట్లీస్ట్ స్వీట్ అయినా ఇవ్వండి. షూర్, మీ నోళ్ళు తీపి చేస్తా. సాయి నేను మరీ దానం సార్. స్వీట్ అయినా ఇస్తారు అనుకుంటే షుగర్ వేసారండి నోట్లో. ఏ కారంగా ఉందా? మరీ తీయగా ఉంది. స్వీట్ అంటే అంతే కదా పిచ్చోడా. నా కాన్సెప్ట్లో మహా వాళ్ళకి అర్థం కావు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నందు, నీకు అర్థమైందా? చాలా బాగా అర్థమైంది. గుడ్ గర్ల్, చూసి నేర్చుకో. ఓ పని చేయండి, ఒక లిస్ట్ ఇవ్వండి సార్. ఎవరెవరి దగ్గర నుంచి వెళ్ళి ఏం నేర్చుకోవాలో ట్యూషన్లో జాయిన్ అవుతాం. ఈ ఆటగాళ్ళని కానీ తక్కువ లేవు సార్. స్వీట్ తీసుకోండి సార్. ఎవడు పోయాడు? మన టీఆర్పీలు పైకి పోయాయి సార్, బద్దలైపోయాయి. చా, సార్ హ్యాపీగా లేనట్టున్నారు మరి. అదేం లేదు, చాలా మంచిది అంటున్నా. మీరు పక్కకు రండి సార్, మాట్లాడాలి. ఓకే వెళ్దాం. పీపుల్ ఎంజాయ్ ద విక్టరీ. ఈరోజు ఆఫీస్ తరపు నుంచి మీకు మజ్జిగన్న పార్టీ, మిస్ అవ్వకండి. మహాప్రసాదం అండి. మరి ఎక్కువైపోతుందేమో. పర్లేదు, కంగారు పడకుండా కక్కుర్తి పడకుండా కొంచెం తినండి, సరేనా? నేను ఉంటా. బాయ్. ఓకే సార్, బాయ్. బుర్రలో చిప్పు తప్పిందా? లోపల సంకలు గుద్దుకోవడాలు ఏంటి, పార్టీలు ఇవ్వడాలు ఏంటి? అంటే పిల్లలు కదా, అప్రిషియేట్ చేస్తే హ్యాపీ ఫీల్ అవుతారని. అబ్బో, తమరు పెద్ద గాడ్ ఫాదర్. మరి ఇలా చేస్తే లోకువైపోతావు, తర్వాత గాడిదలు మాట్లాడినావు. సారీ సార్, ఇప్పుడు ఏం చేయమంటారు? అయిందేదో అయింది కానీ నేను చూసుకుంటాలే. నువ్వు మాత్రం నాకు చెప్పకుండా ఎలాంటి పత్యాపారాలు పెట్టుకోకు. సరే సార్. మరి ఆ స్పెషల్ మజ్జిగను వాళ్ళ మొహాలకి అది ఎక్కువ కానీ క్యాన్సిల్ చేసి నాకు బిర్యానీ చెప్పు. సరే సార్. నేల నాకేవాడికి మూతులు నాకే మొహం ఉంటుంది. ఏంట్రా కొనుగుతున్నావు? బిర్యానీ ఏం చెప్పమంటారని. చికెన్ చెప్పు, చింతకాయ మొహం. సరే సార్. యూస్లెస్ ఫెలో, యూస్లెస్. ఫోన్ చేసావు? బాధ్యత. ఒరే జోకు లేకరా, నవ్వే ఓపిక కూడా లేదురా నాకు. నిజం రా, నీ సీరియల్ హిట్ అయింది కదా, అందుకే రేపు నీకోసం ఇంటర్వ్యూ అరేంజ్ చేశా. ఏంటి, నా ఇంటర్వ్యూనా? ఏ వద్దా? అబ్బే ఎంత మాట. రే, రాక్షసుల్లో కూడా దేవతలు ఉంటారని చెప్పి నిన్ను చూస్తేనే అర్థమవుతుందిరా. సరే, ఏదోటి ప్రిపేర్ అయ్యిరా. వచ్చేస్తా. సెంటు కొట్టుకొని మరీ వస్తా. ఏదోటి వేసుకొని రా. బాయ్. ఓకే బాయ్. ఆహా, ఎంత మంచోడీడు. నేను చాలా తప్పుగా అనుకున్నా. బలిచ్చే ముందు మేకని ఇలానే సమర్థిస్తా. ఇంటర్వ్యూ ఫేస్బుక్ లో లైవ్ చూడొచ్చు. ఇంటర్వ్యూనా? ఎందుకురా? ఎందుకేంది, హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ అక్కడ. ఏం దాదరిద్రానికా? మన అనిరుద్ధ్ గడ్డ సెట్ చేసిండు తెలుసా? రే నేను నమ్మనురా. ఆడు పిలిచిందంటే ఏదో ఉంటుంది రన్లా. ప్రతి దానికి అనుమానమే నీకు. మారిపోయాడు రాడు మన టాలెంట్ చూసి. రే నువ్వు దేవుడు అయిపోయినాడు మారడు.
థింక్ పాజిటివ్ రా. అదే కొడుతుందిరా హెచ్ఐవి పాజిటివ్ ఏమో అని. అయినా ఎలకల రేసులు పోయేటోడికి ఇంతకంటే ఏం ఆలోచన వస్తుందిలే. చహా నేను పోతున్నా, బాయ్. క్యాచ్ మీ లైవ్ యా. బాయ్ బాయ్. దేవుడికి నీకు ఒకటే పోలికరా, ఇద్దరు జాతకాలు ఎవడు మార్చలేడు. హే నందు, నువ్వేనా యాంకర్వి? ఆ అనిరుద్ గారు పెట్టాడా? ఒరే అభిషేక్, అదే వాడు మారిపోయాడు రా. నాకు ఎక్కడో కొడుతుందిరా. యూ పిట్ అప్ బ్రెయిన్. నందిని ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా? ఎక్కడ కూర్చోవాలి? మైక్ ఎక్కడ పెట్టుకోవాలి? కింద కింద పెట్టుకోరా. హలో సార్, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ అస్, ఓకే? ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఎవరిది? ఆఫ్ కోర్స్ నాదే. కాదు, నాది. మీరు పొరపడ్డారు. నిన్న అనిరుద్ సార్ ఫోన్ చేసి చెప్పారు. ఏమని? నా ఇంటర్వ్యూ అని. కదా, ఈ ఇంటర్వ్యూ డైరెక్ట్ చేయాల్సింది నువ్వురా. క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అయ్యావమ్మా. ఒరే తెంగరోడా, నీ ఇంటర్వ్యూకి నువ్వే క్వశ్చన్స్ రాసుకుంటావా? కొంచెం వాడరా. అర్థం కాలే. ఒరే ఎర్రితనం, నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదురా. ఆ అనిరుద్ గారు మళ్ళీ దెబ్బేశాడు. థింక్ పాజిటివ్ అన్నావుగా, ఇప్పుడు ఎందుకులే బాగోదు. ఇన్నాళ్ళుగా అన్ని భరించాను, సహించాను, ఇంకా వినేదే లేదు. నిమ్మకాయ పిండట్టు పిండేస్తావని. అయినా మీరు ఏం చేశారండి మీకు ఇంటర్వ్యూ పెట్టడానికి? తోడికోటల డైరెక్టర్ కదా, అది నేను రా. ఓసారి ఫ్లాష్ బ్యాక్లో ఏమన్నావు చూసుకో. ఛే యదవ సీరియల్. ఈ దరిద్రాన్ని తీసింది నేనంటే పరుగు పోతుంది. వాళ్ళకి ఇచ్చేసి ఎవరో ఒకరు పేరు వేసుకోమని చెప్పేస్తా. అది మ్యాటర్. సో మీరు దయచేసి ఈ ఇంటర్వ్యూ డైరెక్ట్ చేస్తే బాగుంటుంది. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. పోనీ కంఫర్టబుల్గా రిజైన్ చేయొచ్చు కదరా. ఏంటయ్యా ఎంతసేపు వెయిట్ చేస్తారు సారు? కెమెరా ఆన్ చేయండి. కెమెరా రోలింగ్, యాక్షన్. కెమెరా రోలింగ్, టేక్. నమస్కారం. సీరియల్స్ ఎలా చేయాలో, అవి ఎలా ఉండాలో, జనాలను ఎలా సావగొట్టాలో, జనాలను ఎలా మెప్పించాలో తెలిసిన దిట్ట దర్శకుడు అనంతం గారు ఈరోజు మనతో ఉన్నారు. హలో అండి. నమస్కారం. మీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ హిస్టరీ క్రియేట్ చేస్తుందంట, నిజమేనా? అంతా ప్రజల దయ. ఈ ఏడుపు కొట్టి సీరియళ్ళు తీసి వాటిని జనాలు చూసి విసుగొచ్చేసింది. అందుకే ఓ రోజు మా ఊళ్ళో కొబ్బరి చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తుంటే బోండం వచ్చి నా పక్కన పడింది. అప్పుడే ఈ ఐడియా పుట్టింది. నెత్తిన పడి ఉంటే బాగుండేది దరిద్రుడికి. కథ రాయడానికి ఫ్రూట్ పడడానికి ఏమైనా సంబంధం ఉందా అసలు? మీ సీరియల్ ఎంత పెద్ద సక్సెస్ అయింది, ఎన్ని ఎపిసోడ్స్ చేద్దాం అనుకుంటున్నారు? ఇది వచ్చేంతవరకు, జనాలు చూసేంత వరకు. లవర్ పెళ్లికి ఫోటోలు తీసినంత దరిద్రంగా ఉంది ఇక్కడ ఉంటాయి. అదే బ్రహ్మభయ్య, నువ్వు చూసుకో. థ్యాంక్ యూ అండి. రే హర్షిని కాల్ చేస్తుందిరా. నేను అనుకుంటాలే, నువ్వు వెళ్ళు. హలో, కంగ్రాట్స్ రా, ఇద్దరు కలిసి కొత్త జానర్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ. ఎక్కువ విసిగిస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి పనిచేస్తారనే ఇదంతా చేశాను తప్ప పెద్దగా పగలుగా ట్రైన్ లేవురా. చూడండి ఇవాళ పెద్ద సక్సెస్ కొట్టారు. సూపర్ రా మీ ఇద్దరు. రే నువ్వు కొబ్బరి చిప్పవే అనుకున్నాను కానీ దాంట్లో కూడా నీళ్ళున్నాయంటే కన్నీళ్ళు వస్తున్నాయిరా. ఈ గొడవలన్నీ ఆపేసి కలిసి పనిచేయాలనేదే నా తపనరా. నీ క్రెడిట్ మొత్తం ఆ సీరియలిస్ట్ గారు కొట్టేశాడని తెలిసి చాలా బాధేసింది. రే నీలాంటోడేరా మర్డర్ చేసి ఐఎమ్ సారీ అన్నాడంట. ఆ సీరియలిస్ట్ గారు నువ్వు పెంచిన కాలీఫ్లవరే కదా, ఏం తిరిగినట్టు బొమ్మ ఎక్కరా నువ్వు. వాడు మధ్యలో వచ్చిన మడత కాజారా, కానీ నువ్వు నేను ఎప్పటి నుంచో అన్నదమ్ముల సవాల్ సినిమాలో కృష్ణ రజనీకాంత్ లాగా కలిసే ఉన్నాం కదరా. రే హర్షిని కాల్ చేస్తుందిరా. నేను అనుకుంటాలే, నువ్వు వెళ్ళు. హలో, కంగ్రాట్స్ రా, ఇద్దరు కలిసి కొత్త జానర్ క్రియేట్ చేశారు. థ్యాంక్ యూ. ఎక్కువ విసిగిస్తే ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి పనిచేస్తారనే ఇదంతా చేశాను తప్ప పెద్దగా పగలుగా ట్రైన్ లేవురా. చూడండి ఇవాళ పెద్ద సక్సెస్ కొట్టారు. సూపర్ రా మీ ఇద్దరు. రే నువ్వు కొబ్బరి చిప్పవే అనుకున్నాను కానీ దాంట్లో కూడా నీళ్ళున్నాయంటే కన్నీళ్ళు వస్తున్నాయిరా. ఈ గొడవలన్నీ ఆపేసి కలిసి పనిచేయాలనేదే నా తపనరా. నీ క్రెడిట్ మొత్తం ఆ సీరియలిస్ట్ గారు కొట్టేశాడని తెలిసి చాలా బాధేసింది. రే నీలాంటోడేరా మర్డర్ చేసి ఐఎమ్ సారీ అన్నాడంట. ఆ సీరియలిస్ట్ గారు నువ్వు పెంచిన కాలీఫ్లవరే కదా, ఏం తిరిగినట్టు బొమ్మ ఎక్కరా నువ్వు.
వాడు మధ్యలో వచ్చిన మడత కాజారా, కానీ నువ్వు నేను ఎప్పటి నుంచో అన్నదమ్ముల సవాల్ సినిమాలో కృష్ణ రజనీకాంత్ లాగా కలిసే ఉన్నాం కదరా. ఈ సినిమా రెఫరెన్స్లు ఏవైతే ఉన్నాయో వెళ్ళి వికీపీడియాలో పెట్టుకో. టాటా బాయ్ బాయ్. నా నోటికాడ కూడు మీరు కొట్టేస్తారనే భయంతోనే మంచోడని మనవాడని వాడిని తెచ్చిపెట్టుకున్నాను, కానీ వాడే నాకు సమాధి రెడీ చేస్తున్నాడు రా. 200 యాడ్లు తీశారు మీరు, ఇంకెన్నాళ్ళు చేస్తారు? వెళ్ళి అందులో హ్యాపీగా పడుకోండి, భగవద్గీత ప్లే చేస్తానులే. మనందరం ఒక వంటోడిసిరేసిన వంకాయలను రా. పుచ్చిపోయిన కంపారిజన్స్ చెప్పకరా రే. ఏజ్ అయిపోయినా కూడా 2 భోగమేళం బ్యాచెస్ కలిసి పనిచేసినట్టు చరిత్రలో లేదు. వాడు నివురు కప్పి నిప్పురా. అరగకపోతే వచ్చే పిత్తేం కాదు, ఎలావా? సరేరా, ఇప్పుడు నాకు వచ్చిన సిచ్యువేషన్కి గోల్కొండ ఫోర్ట్ ఎక్కి దూకేస్తా, అప్పుడు నమ్ముదు కానీ. నాకెందుకో నేను ఇంకా నమ్మబుద్ధి అవ్వట్లేదురా. విసిరేసిన విస్తరాకు నిగనిగలాడితే ఏంది, చిరిగిపోతే ఏందిరా. సర్లేరా, నమ్మేసా. ఇప్పుడు విషయం ఏంటో చెప్పు. అది ఇలా రోడ్డు మీద మాట్లాడే మ్యాటర్ కదరా. ఈవినింగ్ ఇంటికి వచ్చేయండి, అక్కడ మాట్లాడదాం. అభిగండి రమ్మను, నందినిని కూడా. ఎందుకు? అక్కడ చెప్తాను. ఎన్నింటికి? సాయంత్రం 6 o'clockకి. సరే బో. బాయ్. ఓకే బాయ్. అందులో ఏది? ఇలా కాదు, 2 ఏళ్ళు చూపిరా. ఇప్పుడు ఈ వేలేమో ఇందాక నువ్వు నాకు చెప్పిన మ్యాటర్, ఇదేమో నీకు తెలిసి నాకు తెలియదు అనుకుంటున్న మ్యాటర్. ఇప్పుడు ఈ మ్యాటర్ ఎవరు చెప్పారు? అనిరుద్ గారు చెప్పాడు. వెరీ గుడ్. మరి ఈ మ్యాటరు? ఇది కూడా అనిరుద్ గారే చెప్పాడు. కరెక్ట్గా తెలియాలంటే రాత్రి పార్టీకి రమ్మన్నాడు. అయితే ఇద్దరం కలిసి వెళ్ళాలి అంతేనా? నందిని కూడా రమ్మన్నాడు. ఎందుకు? ఆ మ్యాటరు ఇందాక నేను చెప్పిన మ్యాటరు తెలుసుకోవాలంటే సాయంత్రం పార్టీకి వెళ్ళాలి అంతేనా? అంతే. పదపోతాం ఏదో బిర్యానీ వండుతారా అని కోడిని ఇన్వైట్ చేశాడంట వంటోడేవాడు. అలా ఉంది మనల్ని పిలిస్తే. సరే మిమ్మల్ని పిలిచిండు కరెక్టే, నన్ను ఎందుకు పిలిచిండంటావు? మసాలా కోసమేమో. గలీజ్ జోకులు వేసినావు అనుకో కోడి రెక్కలు ఎరుగుతాయి. సర్లే, ఇన్ని కలవడానికి వచ్చి మనం కొట్టుకునేలా ఉన్నాం. చెప్పాడికి. అరే మేము బిర్యానీ అయితే నువ్వు మసాలానే కదా. కథలు. సర్లే. సారీ లేట్ అయింది. పర్లేదు, వెల్కమ్. కౌశిక్ ఎలా ఉన్నావు? పిండాలు దొరకని కాకిలా ఉన్నా. వాట్ ఏ టైమింగా? సార్ నన్ను పొగిడారా, నేను రిటైర్ అయిపోవచ్చు. కౌశిక్ కూల్ డౌన్, ఇప్పుడు నేను మారిపోయాను. ఆ మంది అన్న పోయి విషయం అన్న చెప్పు. నీ యాక్టింగ్ చూడలేక చస్తాను ఇందా నుంచి. మీకు సగం విషయం ఆల్రెడీ కౌశిక్ చెప్పినట్టున్నాడు. యా చెప్పాడు. నేను పెంచిన పాము నన్నే మింగేసింది. బ్యాడ్ టైం. దరిద్రం వదిలింది. అక్కడితో అయితే పర్లేదు, మనల్ని అందరినీ హింసించడానికి వాడు ఒక కొత్త క్రియేటివ్ హెడ్ని అపాయింట్ చేశాడు. హెడ్డా? మేమేంటి ఇక్కడ మరి? అవును, మనల్ని అందరినీ కాదని చివరికి నన్ను కూడా కాదని వేరే ఎవరినో తీసుకొచ్చి పెట్టుకున్నాడు. ఇది బాధ. ఇది ఈ డెసిషన్ని మనం ఎలా అయినా రిజెక్ట్ చేయాలి. సార్ సొల్లేకండి సార్, రాత్రి బాస్నే మార్చేసినోడివి ఇది ఆపలేవా? అంత స్కోపే ఉంటే నిన్ను బాస్ చేసేవాడిని కదా కౌశిక్. ఈ ఉల్ఫాగాడు కంపెనీలో ఉన్న పార్ట్నర్స్ అందరినీ నాకేసి సెటిల్ అయిపోయాడు పర్మనెంట్గా. అది సరే, సొల్యూషన్ ఏంటి? ఈ ఘోరాన్ని మనం అందరం కలిసి ఎదుర్కోవాలి. వాడిని ఎలా అయినా పట్టుకొని నిలదీయాలి. బాబు ఇప్పటికే నీ చేతుల్లో మేము నలిగిపోయింది చాలు. ఆ తిరుగుబాటులో నువ్వు చేసుకో, మేము తిరిగి వెళ్ళిపోతాం. వాడితో మీరు వేగలేరు, నా మాట వినండి. రే ఏముడికి కజిన్ బ్రదర్ లాంటి నిన్నే భరించాం, వాడొక లెక్క. నందు నువ్వేనా?
బాబు నిన్ను మళ్ళీ నమ్మితే మమ్మల్ని ఎదవాలంటారు. వెళ్ళొస్తా, బాయ్. వెయిట్, ఇదిగో టార్చర్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ మొదలెట్టేశాడు. రేపు పొద్దున 6ంటికి మీటింగ్ అంట. ఇప్పుడన్నా నమ్మండ్రా. ఏంటి కుర్చీలు లేవని చూస్తున్నారా? నించోండి. ఆగక్కడ. ఏంటి లేటు? 20 సెకండ్సే కదా సార్. 20 సెకండ్సేనా? హౌ రెస్పాన్సిబుల్? అంత పెద్ద మాటలు ఎందుకు లేను సార్. షడప్ యూస్లెస్ ఫెలో. నీకు అర్జెంట్గా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. నేను స్కూల్ పిల్లలకి కనబడుతున్నానా? థ్యాంక్స్ ఫర్ ది ఐడియా. వెళ్ళి గోడ కూర్చోవేయి. సార్ ఆగా, వీడు కూడా వస్తాడు నీ కంపెనీకి. ఓకే సార్, ఐమ్ ఫైన్. ఓకే. కొట్టి నాకు ఇచ్చేంత వరకు ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. ఎనీ క్వశ్చన్స్? మీరు కొంపకపోరా సార్? గుడ్ క్వశ్చన్. అందుకే నాకు ఆఫీసే ఇల్లు, ఇల్లే ఆఫీస్. వాట్ ఏ డెడికేషన్ అమ్మా, వాట్ ఏ డెడికేషన్. స్క్రిప్ట్లు సబ్మిట్ చేసేయండి. ఓయ్ నువ్వు కూడా. నేను కూడానా? రే అనంతు, కాల్ మీ సార్. దూరం తీరింది ఎదవకి. సో యువర్ అసైన్మెంట్ స్టార్ట్స్ టుడే. మీ స్క్రిప్ట్లో వెయిట్లను బట్టి మీ శాలరీలు ఉంటాయి. ఒళ్ళు కళ్ళు రెండు దగ్గర పెట్టుకుని రాయండి. డిస్పర్స్. ఆగా, నువ్వు ఎక్కడికి? బయటికి పోయి పని చేసుకుంటా సార్. నథింగ్ డూయింగ్. నువ్వు వెళ్ళు. ఇక్కడే ఇలానే కూర్చుని రాయాలి. కదిలేవనుకో నెల జీతం కట్. సార్ అరిచినా కూడా కట్టే. నీలాంటి ఒక్కడుంటే చాలు, దెబ్బ కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మీరు కూడా చూస్తారుగా. మేము కూడా చూసుకుంటాంలే. ఓయ్ ఏం లేదు సార్, ఏం లేదు. మంచిగా ఉంది, కంఫర్ట్. అసలు కొట్టడానికి పనికిరు. కాల్ మీ ఈస్ట్, సీరియలిస్ట్. ఇప్పటివరకు మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నారు. అమాయకుడైన సీరియలిస్ట్ని నాకించేశారు. మారాలి, మొత్తం మారాలి.
ఆడొచ్చాడు, క్రియేటివ్ హెడ్ వచ్చాడని చెప్పు 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 చెప్పు